Hello all. So this is our first current affairs class. సో బేసిక్గా ఈ రోజు నేను రిఫర్ చేసిన పేపర్స్ కానీ అండ్ దాని తర్వాత వేరే అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్లో కానీ ఇంపార్టెంట్ అనిపించిన కరెంట్ అఫేర్ ఇష్యూస్ ఇవే, లైక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి అండ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి. అండ్ ఆల్సో మనకి మణిపూర్ ఇష్యూ ఒకటి రన్ అవుతుంది, ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ ఇన్ డెవలప్మెంట్ స్టేజ్. ఆల్సో రష్యా ఉక్రెయిన్ ఇష్యూ ఒకటి ముందు లైక్ ప్రీ కంటెక్స్ట్ కావాలి కాబట్టి ఆ రెండు సపరేట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఇన్ దిస్ వీక్. లైక్ ఈ 3-4 days లోపు ఐ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ రష్యా ఉక్రెయిన్ ఇష్యూ అండ్ మణిపూర్, ఇప్పుడు జరుగుతున్న మణిపూర్ ఇష్యూ ఉంది కదా, లైక్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఎలా చూడొచ్చు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్ ఇష్యూని ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు మనం, రైట్? లైక్ ఇంటర్నల్గా రైట్స్ జరుగుతున్నాయి అండ్ ఆల్సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది టు కంట్రోల్ ద రైట్స్ అండ్ ఆల్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మణిపూర్ ఇష్యూని మనం చూడొచ్చు, లైక్ ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఆల్సో రష్యా ఉక్రెయిన్ ఇష్యూకి మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ ఇష్యూ వల్ల మన ఎకానమీ ఎఫెక్ట్ అయింది, ఆల్సో డిప్లొమాటిక్ టైస్ లైక్ ఇంటర్నేషనల్ అఫేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు. అట్ ద సేమ్ టైం కొంచెం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు, బికాస్ దేర్ ఆర్ మెనీ సీస్ ఇన్వాల్వ్, లైక్ అజవ్ సీ కానీ లేకపోతే కర్డ్ స్టేట్ కానీ అండ్ బాస్ఫరస్ స్ట్రైట్ కానీ ఈ ఏరియాస్ అని ఇన్వాల్వ్ అయ్యాయి. సో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు. ఆల్సో లైక్ ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు, బికాస్ రష్యా లైక్ కెమికల్ బాంబ్స్ వాడడం కానీ లేకపోతే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. అండ్ ఆల్సో ఫుడ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రష్యా ఉక్రెయిన్ ఇష్యూ చూడొచ్చు, బికాస్ రష్యా ఉక్రెయిన్ ఇష్యూ జరగడం వల్ల వీట్ ఎక్స్పోర్ట్ అనేది ఆగిపోయింది. సో దాట్ మెనీ కంట్రీస్ ఇన్ ఆఫ్రికా దే స్టార్వ్ ఫర్ ఫుడ్, ఎందుకంటే అక్కడ చాలా ఆఫ్రికన్ కంట్రీస్ రష్యా ఉక్రెయిన్ నుంచి వచ్చే వీట్ మీదే డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి. సో లైక్ ఈ హోలిస్టికల్గా 3-4 daysలో రష్యా ఉక్రెయిన్ ఇష్యూ అండ్ ఆల్సో లైక్ ఇప్పుడు జరుగుతున్న మణిపూర్ ఇష్యూ టిల్ ద డెవలప్మెంట్ అది మనం కవర్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి దొరికిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ద యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవే, లైక్ ఇండియా నేపాల్ ఇష్యూ కానీ ఇండియా ఇటలీ అండ్ దెన్ సమ్ ఎడిటోరియల్స్ అండ్ బ్రిక్స్ ఆర్గనైజేషన్, యుఎస్ తైవాన్, ఆల్సో సమ్ టాపిక్స్ ఇన్ ఎకానమీ. సో ఫస్ట్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్తో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ మూవ్ టు ఇండియా నేపాల్. సో దిస్ ద ఇండెక్స్ యాజ్ ఐ టోల్డ్ యూ. సో ఇండెక్స్ మీద ఈ టాపిక్ మీద క్లిక్ చేస్తే ఇట్ ఓపెన్స్ టు ద టాపిక్, ఐ మీన్ ఆ టాపిక్ ఎక్కడైతే ఉందో అది ఓపెన్ అయిపోతుంది. సో ఎందుకు ఇండియా నేపాల్ న్యూస్లో వచ్చిందంటే లైక్ రీసెంట్గా లైక్ నేపాల్ హెడ్ ప్రచండ అండ్ ఆల్సో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇద్దరు మీట్ అయ్యారు, రైట్? సో అప్పుడు దే హ్యావ్ టాక్డ్ అబౌట్ సమ్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి నేపాల్కి చాలా ఫ్రెండ్లీ టైసే ఉన్నాయి, బికాజ్ అవి హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆల్సో డయాస్పోరా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్లోజ్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాకి ఇండియాకి నేపాల్కి ఓపెన్ బార్డర్ ఉంది. ఓపెన్ బార్డర్ అంటే వీసా అక్కర్లేదు, లైక్ దే కెన్ మూవ్ యాజ్ అ కామన్ సిటిజన్. ఆల్సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు లైక్ మెనీ పార్ట్స్ ఆఫ్ కంట్రీ, అంటే లైక్ మీ ఏరియాస్లో కూడా గూర్ఖస్ ఉంటారు కదా, వాళ్ళు నేపాలీసే ఎక్కువ మంది ఉంటారు. సో లైక్ యూ కెన్ సీ most of the people, like many Nepalis are living inside the India. At the same time ఇండియన్స్ కూడా నేపాల్లో చాలా మంది డాక్టర్స్ గాను లేకపోతే సమ్ అదర్ ప్రొఫెషన్స్ వాళ్ళు పర్సూ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా నేపాల్కి ఇండియాకి మంచి టైసే ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ సమ్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ ఇష్యూ, నేపాల్కి ఇండియాకి ఒక బార్డర్ ఇష్యూ ఉంది. ఆల్సో సమ్ బార్డర్ ట్రీటీ ఇష్యూస్, ఎందుకంటే నేపాల్ నుంచి ఇండియాకి చాలా రివర్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోసి రివర్ అని ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సారో ఆఫ్ టీయర్స్, లైక్ బీహార్కి దట్ ఈస్ కాల్డ్ ఎస్ సారో ఆఫ్ టీయర్స్, ఎందుకంటే కోసి రివర్ ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ మారుస్తూ ఉండి అక్కడ ఎక్కువ ఫ్లడ్స్ తీసుకొస్తూ ఉంటాయి బీహార్కి. లైక్ అది కోసి రివర్ అనేది ఇలా ఫ్లో అవుద్ది బీహార్కి. సో యా ఇవన్నీ మనం డీల్ చేద్దాం. సో ముందు కంటెక్స్ట్ ఏంటంటే నేపాల్ హెడ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇద్దరు మీట్ అయ్యారు. సో అప్పుడు వాళ్ళు ఫర్దర్గా అసలు రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, బైలేటరల్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఆల్సో బార్డర్ ఇష్యూ గురించి లైక్ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. సో వీ నీడ్ టు లుక్ ఇన్ టు దట్ ఫర్ షూర్. సో ముందుగా అసలు నేపాల్ ఇండియా రిలేషన్స్ బ్యాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఐ మీన్ హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి బ్రిటిషర్స్ వచ్చినప్పుడు లైక్ ఇండియాని ఆక్యుపై చేశాక వాళ్ళు నేపాల్ని కూడా ఆక్యుపై చేశారు. లైక్ నేపాల్ని, దాని తర్వాత భూటాన్ని, లైక్ చుట్టూ ఆ ఏరియాస్ని కూడా ఆక్యుపై చేశారు, రైట్? సో దాని తర్వాత ఆఫ్ కోర్స్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు లైక్ నేపాల్ ఈజ్ సపరేట్ అండ్ ఇండియా ఈజ్ సపరేట్. పుట్టింగ్ దట్ సైడ్ అసలు ఇండియా నేపాల్కి మెయిన్ రిలేషన్ ఎక్కడ ఉంటుంది అంటే కల్చరల్గా ఉంటుంది, ఎందుకంటే వీ హ్యావ్ బుద్ధిజం, రైట్? లైక్ హిందూయిజం, బుద్ధిజం ఒకనొక టైంలో లైక్ ఐ మీన్ 2 BC కానీ లేకపోతే ఆఫ్టర్ 2 BC కానీ లైక్ మెనీ
హిందూ ఫిలాసఫీస్ అండ్ ఆల్సో బుద్ధిస్ట్ ఫిలాసఫీ డెవలప్ అయింది ఈ ఏరియాలోనే. లైక్ యూ కెన్ సీ ఉత్తరప్రదేశ్, నేపాల్ ఈ ఏరియాలో అండ్ బీహార్ ఆఫ్ కోర్స్, ఈ ఏరియాలో చాలా డెవలప్మెంట్స్ జరిగింది హిందూ ఫిలాసఫీ అండ్ ఆల్సో బుద్ధిస్ట్ ఫిలాసఫీకి. ఇన్ఫ్యాక్ట్ లుంబిని అనే ఏరియా విచ్ ఈస్ ఇన్ నేపాల్, అక్కడ బుద్ధుడు పుడితే కుషినగర్ విచ్ ఈస్ ఇన్ బీహార్, అక్కడ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ బుద్ధ వాజ్ డన్, అంటే లైక్ అక్కడ ఆయన చనిపోయారు, రైట్? సో ఇక్కడ కుషినగర్ విచ్ ఈస్ ఇన్ బీహార్ అండ్ ఆల్సో లుంబిని విచ్ ఈస్ ఇన్ నేపాల్, దీస్ ఆర్ టూ ఇంపార్టెంట్ ఏరియాస్ ఫర్ బుద్ధిస్ట్. అంటే ఇప్పుడు ఏ బుద్ధిస్ట్ అయినా కూడా లైక్ వరల్డ్ లో ఏ పార్ట్ లో అయినా బుద్ధిస్ట్ ఒకవేళ పిలిగ్రిమేజ్ టూరిజం చేయాలంటే డెఫినెట్ గా ఈ టూ ఏరియాస్ ని విజిట్ చేస్తాడు. లైక్ ఎందుకంటే ఈ టూ చాలా ఇంటర్ కనెక్టెడ్. యాజ్ ఐ టోల్డ్ యూ వై, బికాస్ బుద్ధ ఇక్కడ పుట్టాడు అండ్ ఇక్కడ చనిపోయారు, రైట్? And that's why these two areas, Lumbini and Kushinagar, they are called as sister cities. Okay, so cultural point of view lo relation already cheppanu. And geographical ga chuste nearly 80% of Himalayas are in Nepal and the remaining Himalayan part is in India, right? So aa vidhanga chuskunna kuda manaki geographical ga Nepal అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ వీ రిలై మోర్ ఆన్ హిమాలయ. ఎందుకంటే హిమాలయ లేకపోతే ఇండియాకి జాగ్రఫికల్గా చాలా ఇబ్బందులు కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కరెంట్స్ రావడం కానీ అవన్నీ హిమాలయ లేకపోతే లిటరలీ ఇండియా వుడ్ హ్యావ్ బీన్ వెరీ కోల్డ్. బట్ డ్యూ టు హిమాలయ ఇండియా హ్యాస్ దిస్ డైవర్స్ క్లైమేట్ చేంజెస్, రైట్? సో పుట్టింగ్ దట్ ఎ సైడ్, హిమాలయ వల్ల ఇండియాకి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. లైక్ చాలా రివర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి వచ్చే చాలా రివర్స్, ఇన్ఫాక్ట్ కోసి కానీ లేకపోతే అక్కడ వెస్సైటీ డ్యామ్ దగ్గర ఉన్న రివర్స్ కానీ, లేకపోతే అవన్నీ ఇండియాలోకి రావాలంటే అవి హిమాలయ గ్లేషియర్స్ మెల్ట్ అయ్యాకే వస్తున్నాయి కదా. దట్ మీన్స్ నేపాల్లో ఉన్న హిమాలయాల్లో గ్లేషియర్స్ మెల్ట్ అయ్యి అది రివర్స్ కింద మన ఇండియాకి వస్తున్నాయి. లైక్ మీరు చూస్తే లైక్ ఎప్పుడైనా కుదిరితే లైక్ యూ కెన్ ఓపెన్ అట్లాస్ అండ్ యూ కెన్ సీ ద ఫిజికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా వేర్ ద రివర్స్ ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ నేపాల్ టు ఇండియా. లైక్ ఇక్కడ హిమాలయన్ పార్ట్ లో ఫామ్ అయ్యి అక్కడ నుంచి లైక్ గ్లేషియర్స్ మెల్ట్ అయ్యి మన ఇండియాకి ఫ్లో అవుతూ ఉంటాయి. అండ్ అవి అఫ్ కోర్స్ గంగా రివర్లో తర్వాత కలిసిపోయి నెక్స్ట్ అది చివరికి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతే అది వేరే విషయం. సో ఆ విధంగా చూసుకున్న జాగ్రఫికల్గా ఇండియాకి నేపాల్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇండియా ఈజ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ టు నేపాల్. లైక్ మనం చాలా ఎక్స్పోర్ట్స్ నేపాల్కి చేస్తుంటాం, లైక్ ఇట్ బి టెక్స్టైల్స్ కానీ లేకపోతే బీట్ లైక్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అయితే లిటరల్లీ 100% పెట్రోలియం ప్రొడక్ట్స్ మనం నేపాల్కి పంపిస్తుంటాం. లైక్ నేపాల్ ఇంకే కంట్రీ నుంచి పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోదు ఎక్సెప్ట్ ఫ్రమ్ ఇండియా. సో ఆ విధంగా చూసుకున్న ఎకనామికల్లీ నేపాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ హిస్టారికల్లీ లైక్ బ్రిటిషర్స్ అప్పుడు లీవ్ అయిన కాడ నుంచి లైక్ వీఆర్ హ్యావింగ్ గుడ్ టైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ టైస్ అంటే లైక్ మ్యారిటల్ టైస్, లైక్ అక్కడ నేపాల్ ఫ్యామిలీస్ని ఇండియన్స్ మ్యారీ చేసుకోవడం, ఆర్ఎల్స్ నేపాల్ వాళ్ళు ఇండియన్ ఫ్యామిలీస్ని పెళ్లి చేసుకోవడం. లైక్ దెర్ ఈస్ కల్చరల్ అండ్ ఫ్యామిలీ టైస్ అండ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ రోటీ బేటీ కా రిష్తా. లైక్ దిస్ అంటే లైక్ రోటీ అనేది ఏంటంటే ఇక్కడ ఇల్లుని చూసుకోవడం అనేది మెటఫరికల్ గా రిప్రజెంట్ చేశారు. లైక్ ఒక సింబాలిక్ గా రోటీ అంటే ఇట్ సింబలైజెస్ ఫుడ్ ఆఫ్ కోర్స్ అండ్ ఆల్సో ఇట్ సింబలైజెస్ మెయింటెనెన్స్ ఆఫ్ ది హౌస్. సో ఇక్కడ బేసిక్ గా ఏంటంటే నేపాల్ నేపాల్ బ్రైడ్స్ ని ఇండియన్ బ్రైడ్ గూమ్స్ తో పెళ్లి జరపడం కానీ ఇలాంటి ఫ్యామిలీ టైస్ చాలా జరుగుతాయి. సో ఈ విధంగా ఇండియాకి నేపాల్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ట్రీటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లైక్ అఫీషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 1950లో ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ఆఫ్ 1950 అని ఒక అగ్రిమెంట్ జరిగింది. ఐ రిపీట్, ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ఆఫ్ 1950. సో యాజ్ పర్ దిస్ ట్రీటీ బేసిక్గా నేపాల్ సిటిజన్స్ ఉంటారు కదా వాళ్ళని కూడా ఇండియన్ సిటిజన్స్లో ట్రీట్ చేయటం, ఆల్సో ఓపెన్ బార్డర్ పెట్టడం కానీ, లైక్ ఓపెన్ బార్డర్ అంటే వీసా అక్కర్లేదు, మీరు నేపాల్కి వెళ్ళాలన్నా నేపాల్ వాళ్ళు ఇండియాకి రావాలన్నా వీసా అక్కర్లేదు. అట్ ద సేమ్ టైం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నేపాల్ ప్రొడక్ట్స్ని ఈక్వివాలెంట్ టు ఇండియన్ ప్రొడక్ట్స్గా చూడడం, అట్ ద సేమ్ టైం ఇండియన్ ప్రొడక్ట్స్ని నేపాల్లో వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్లో చూడడం, సో దట్ టారిఫ్స్ అనేవి లేకుండా లైక్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండడం, ఇలాంటివన్నీ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ ద్వారా వస్తుంది. సో ఇది 1950లో జరగడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ జరిగాయి. బికాస్ నేపాల్ మీరు చూసుకుంటే ఇట్ ఈస్ జాయిన్ విత్ ఇండియా అండ్ ఆల్సో చైనా, లైక్ టిబెట్ కానీ అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ మెయిన్గా టిబెట్ అండ్ ఆల్సో లైక్ సమ్ కనెక్షన్ టు చైనా, రైట్? సో ఇప్పుడు గ్రాడ్యువల్గా ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే నేపాల్ ఈజ్ సమ్వాట్ ఇంక్లైన్ టువర్డ్స్ చైనా అండ్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లైక్ విచ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. సో ఆ ఇనిషియేటివ్లో కూడా నేపాల్ యాక్సెప్ట్ చేసింది. దిస్ ఈజ్ కన్సర్నింగ్ టు ఇండియా, ఎందుకంటే దానివల్ల
ఇండియా చుట్టూ లాక్ అయిపోతూ ఉంటుంది. లైక్ ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఇస్ ట్రయింగ్ టు ఆక్యుపై దిస్ ఎంటైర్ నార్త్ ఈస్ట్ అండ్ ఆల్సో చైనా ఇస్ ట్రయింగ్ టు ఆక్యుపై దిస్ ఏరియా. లైక్ ఐ విల్ షో యూ దిస్ ఏరియా సిక్కిం కింద ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ సిలిగురి అండ్ సిలిగురి విచ్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ చికెన్ నెక్ ఆఫ్ ఇండియా. సో ఇలా ఆక్యుపై చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంటైర్ నార్త్ ఈస్ట్ కి కనెక్షన్ పోద్ది. సో ఫర్ దాట్ పర్పస్ నేపాల్ కోఆపరేషన్ చాలా కావాలి కాబట్టి లైక్ చైనా ఇస్ ట్రయింగ్ టు అట్రాక్ట్ నేపాల్. సో ఇది మనం డెఫినెట్ గా ఆపాలి అండ్ ఆల్సో దానికి ఆపడం కోసం మనం నేపాల్ తో మంచి టైస్ పెట్టుకోవాలి అండ్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో నేపాల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఇండియా. సో అందుకు ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయడం అండ్ ఆల్సో దాన్ని ఈక్వాలెంట్ లైక్ ఆపోజిట్ ఇంట్రెస్ట్ లైక్ నేపాల్ ఇంట్రెస్ట్ ని ఇండియా రెస్పెక్ట్ ఇవ్వడం, ఆల్సో ఇండియా ఇంట్రెస్ట్ కి నేపాల్ రెస్పెక్ట్ ఇవ్వడం, ఈ రెండు జరగాల్సిందే. అప్పుడే ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అనేది చాలా పీస్ఫుల్ గా జరుగుతుంది. అండ్ ఆల్సో యాజ్ ఐ టోల్డ్ యూ వై నేపాల్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ మీరు జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఉత్తరాఖండ్కి దట్ మీన్స్ యూకే అండ్ దెన్ ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, కొంచెం సిక్కిం, ఈ స్టేట్స్ తో బార్డర్ అనేది ఉంది. లైక్ 5 స్టేట్స్ తో బార్డర్ ఉంది. సో దట్ మీన్స్ అంటే ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ టు అండ్ ఫ్రమ్ మూవ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నేపాల్ అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ చాలా బార్డర్ అనేది షేర్ అవుతుంది కదా. అండ్ పుట్టింగ్ దట్ అసైడ్ యాజ్ ఐ టోల్డ్ యూ హిమాలయన్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ జాగ్రఫికల్లీ. సో ఆ విధంగా మనకి నేపాల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్సో మనకి టైగర్ కన్జర్వేషన్ ఏరియాస్ ఉన్నాయి. లైక్ మన లైక్ సౌత్ లో టైగర్ కన్జర్వేషన్ ఏరియాస్ ఉన్నాయి, ఆల్సో నార్త్ లో టైగర్ కన్జర్వేషన్ ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్ లో లైక్ హిమాలయస్ కూడా పార్ట్ అయి ఉంటుంది. లైక్ హిమాలయ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ బయోస్పియర్. లైక్ ఐ మీన్ మీకు ఎన్వైరన్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ లేకపోతే మళ్ళీ కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు కానీ ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ అబౌట్ బయోస్పియర్స్ అండ్ బయోమ్స్. సో ఇప్పుడు హిమాలయ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బయోమ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు హిమాలయ అనేది యాజ్ ఐ టోల్డ్ యూ 80% ఈజ్ ఇన్ నేపాల్ అండ్ రిమైనింగ్ పార్ట్ ఈజ్ ఇన్ ఇండియా. లైక్ ఐ మీన్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం హిమాలయస్ ని కన్సర్వ్ చేయాలన్నా కూడా నేపాల్ కోఆపరేషన్ డెఫినెట్ గా కావాలి. ఎందుకంటే నేపాల్లో మెయిన్ పార్ట్ ఆఫ్ హిమాలయస్ ఉంది కాబట్టి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ ఎవరెస్ట్ తీసుకుంటే అది నేపాల్లోనే ఉంది. సో ఇప్పుడు ఇండియా లైక్ హిమాలయన్ ఓవరాల్ గా హిమాలయాన్ని కన్సర్వ్ చేయాలంటే ఎన్వైరన్మెంట్ ని కన్సర్వ్ చేయాలంటే నేపాల్ కోఆపరేషన్ డెఫినెట్ గా కావాలి. ఆ ఉద్దేశపూర్వకంగా కూడా డెఫినెట్ గా నేపాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఇండియా. పుట్టింగ్ దట్ aside, యాజ్ ఐ టోల్డ్ యూ 80% ఆఫ్ హిమాలయాస్ ఆర్ ఇన్ నేపాల్ కాబట్టి అక్కడ మెల్ట్ అయ్యే గ్లేషియర్స్ లైక్ అక్కడ మెల్ట్ అయ్యే మంచు వల్ల చాలా రివర్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఐ టోల్డ్ యూ కోసి రివర్ కానీ బీహార్కి వచ్చేది అక్కడ మెల్ట్ అయ్యి వస్తుంటుంది రైట్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా లైక్ రివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ జాగ్రఫికల్లీ అండ్ ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్యూ టు హిమాలయాస్ అండ్ ఆల్సో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బికాస్ 5 స్టేట్స్ బార్డర్ ఉంది కాబట్టి లైక్ ఈ అన్ని డైమెన్షన్స్ లో చూసుకుంటే నేపాల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఇండియా అండ్ ఇట్ షుడ్ నాట్ నెగ్లెక్ట్. అండ్ అందుకే లైక్ ఐ మీన్ వీ హ్యావ్ లైక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ నైబర్ అంటే లైక్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ నైబర్స్ అని చెప్పుకోవచ్చు నేపాల్ అనేది ఇండియాకి. అండ్ దెన్ అసలు ఇప్పుడు రిలేషన్స్ గురించి చూస్తే లైక్ ఇండియా నేపాల్ ఎక్కడెక్కడ కోఆపరేషన్స్ ఉన్నాయని చూసుకుంటే ఫస్ట్లీ ట్రేడ్ అండ్ ఎకానమీలో యాజ్ ఐ టోల్డ్ యూ ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ టు ద నేపాల్. ఎందుకంటే లైక్ 2/3 ఆఫ్ గూడ్స్ కానీ లైక్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ కానీ లేకపోతే 1/3 ఆఫ్ సర్వీసెస్ కానీ ఇవన్నీ నేపాల్ ఐ మీన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. నేపాల్ కనుక ఒక 3 గూడ్స్ ని వాడుతుంటే లైక్ ఐ మీన్ 3 మ్యానుఫ్యాక్చర్ ఐటమ్స్ ని వాడుతుంటే ఆ మూడిట్లో 2 ఆర్ ఫ్రమ్ ఇండియా. సో యూ కెన్ సీ నేపాల్ నుంచి మనకి ఎంత రెవెన్యూ వచ్చింది బికాస్ 2/3 ఆఫ్ ట్రేడ్ ఈస్ బీయింగ్ ఇంపోర్టెడ్ బై నేపాల్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ. ఆ ఉద్దేశంగా చూసుకుంటే నేపాల్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ వన్ ఆఫ్ ది గుడ్ మార్కెట్స్ ఫర్ ఇండియా రైట్. సో అది పక్కన పెడితే లైక్ ఇండియా చాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేస్తుంది నేపాల్లో. సో దట్ ఆ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల అక్కడ నుంచి మళ్ళీ మనకి రెవెన్యూ వచ్చింది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. సో మనం నేపాల్లో చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాం లైక్ ఐ మీన్ బీట్ హైడ్రో పవర్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే అదర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఏవైనా కూడా. సో లైక్ నేపాల్లో కనుక ఒక కంట్రీ లైక్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుందంటే అది ఇండియానే. సో ఇండియా ఈజ్ లార్జెస్ట్ సోర్స్ ఫర్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. అండ్ దెన్ యాజ్ ఐ టోల్డ్ యూ 100% ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ లైక్ బీట్ పెట్రోలియం జెల్లీ కానీ లేకపోతే సమ్ అదర్ పెట్రోలియం రిఫైన్డ్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ 100% నేపాల్ అనేది ఇండియా నుంచే తీసుకుంటుంది.
సో ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ మార్కెట్ టు ఇండియా, కాబట్టి ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీ హ్యావ్ గుడ్ కోఆపరేషన్స్. మీరు చూస్తే దెర్ ఇస్ నో ఇష్యూ. అండ్ నా కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, యాజ్ ఐ టోల్డ్ యూ, ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 1950 ప్రకారం మనకి ఓపెన్ బార్డర్ ఉంది. ఓపెన్ బార్డర్ అనేది ఉంది కాబట్టి వీ నీడ్ టు యూజ్ ఇట్ వెరీ వెల్. సో దానికోసం లైక్ ట్రేడ్ బాగుండడానికైనా లేకపోతే టూరిజం సెక్టర్ బాగుండడానికైనా రోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. రోడ్స్తో పాటు ట్రైన్స్ కానీ లేకపోతే షిప్స్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకి కనెక్టివిటీ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాం, లైక్ ఇండియాకి నేపాల్కి. అండ్ దాట్స్ వై కాఠ్మాండూకి రక్సాల్, రక్సాల్ అంటే బీహార్లో ఉంది, కాఠ్మాండూ ఇస్ క్యాపిటల్ ఆఫ్ నేపాల్. సో కాఠ్మాండూకి రక్సాల్కి ఒక ప్యాసింజర్ ట్రైన్ కానీ ఆర్ఎల్స్ టూరిస్ట్ సర్క్యూట్ అనేది మనం క్రియేట్ చేసాం. టూరిస్ట్ సర్క్యూట్ అంటే ఏంటంటే, ఇప్పుడు లుంబినికి ఒక టూరిస్ట్ ప్యాకేజ్ లాంటిది అనుకోవచ్చు మీరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళు కేదార్నాథ్కి వెళ్తే సారనాథ్, రిషికేశ్ ఇవన్నీ ఎలా చూస్తారు, ఇన్ ద సేమ్ వే బుద్ధిస్టులు కూడా లైక్ లుంబిని వస్తే డెఫినెట్గా కుషినగర్ చూస్తారు, కుషినగర్ వస్తే డెఫినెట్గా లుంబిని చూస్తారు, ఎందుకంటే దే ఆర్ ఇంటర్లింక్డ్ లైక్ బుద్ధిజం పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఈ సర్క్యూట్ టూరిజంని, లైక్ ఒక సర్క్యూట్ టూరిజం అంటే ఏంటంటే, ఒక ప్లేస్కి వెళ్తే దానికి రిలేటెడ్ అన్ని ప్లేసెస్ని కవర్ చేసి వి మేక్ ఏ ప్లాన్ కదా, దాన్ని సర్క్యూట్ టూరిజం అంటారు. సో ఈ సర్క్యూట్ టూరిజం ఎంకరేజ్ చేయడానికి కూడా లుంబిని, కుషినగర్కి టూరిజం సర్వీసెస్ని మనం ఇంప్రూవ్ చేస్తున్నాం. ఆల్సో యాజ్ ఎ టోల్డ్ యూ, ఇండియా నేపాల్ చాలా రివర్స్ని షేర్ చేసుకుంటా ఉంటాయి. అఫ్ కోర్స్ బంగ్లాదేశ్ అంత కాదు, కానీ స్టిల్ ఇండియా నేపాల్ చాలా రివర్స్ని షేర్ చేసుకుంటాయి. బికాజ్ నేపాల్లో కరిగే మంచు వల్ల మనకి రివర్స్ ఫామ్ అవుతుంటాయి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అక్కడ మనకి రివర్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనం ట్రేడ్ని చాలా బాగా ఇంప్రూవ్ చేయొచ్చు బై యూజింగ్ ద వాటర్ వేస్. అంటే లైక్ రివర్స్లో షిప్స్ ద్వారా మనం నేపాల్కి తీసుకెళ్ళచ్చు. బికాస్ నేపాల్ ఈజ్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. నేపాల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాబట్టి అక్కడ సీ పోర్ట్స్ ఏమి ఉండవు. సో దానికి ఓన్లీ వాటర్ వే అనేది రివర్సే. సో రివర్స్లో ఇన్లాండ్ వాటర్ వేస్ ఫర్ కార్గో ఇది మనం బిల్డ్ చేస్తున్నాం. లైక్ షిప్స్ ద్వారా మనం గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడం కానీ. సో ఆ విధంగా మనం కనెక్టివిటీని పెంచుతున్నాం. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, మెయిన్గా హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్ట్స్ని మనం ఇంప్రూవ్ చేస్తున్నాం. ఎందుకంటే రీసెంట్గా లైక్ ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్లో చూసిన ప్రకారమైన కూడా ఇండియా ప్రామిస్ టు నేపాల్ దాట్ 10,000 లైక్ నెక్స్ట్ 10 yearsలో 10,000 మెగావాట్స్ ఆఫ్ పవర్ని నేపాల్ నుంచి ఇంపోర్ట్ చేస్తామని చెప్పి ఇండియా ప్రామిస్ చేసింది. సో దట్ లైక్ ఎందుకు అలా ప్రామిస్ చేసిందంటే, ఇండియా మనకు కనుక చూసుకుంటే ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అండ్ ఇండియాకి పవర్ లైక్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఎల్స్ యూ కెన్ సీ పవర్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్లే మనం ఇండస్ట్రీస్ రన్ అవడం కానీ జరుగుతాయి. అయితే మొత్తం ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేయాలంటే లైక్ యాజ్ ఆఫ్ నో మనం ఎనర్జీ కోల్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా. మనం కోల్ నుంచి ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ చాలా ఎక్కువ అవుతుంది. చాలా లైక్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది లైక్ థర్డ్ లార్జెస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిటర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ యుఎస్ అండ్ చైనా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎక్కువ పొల్యూషన్ అవుతుందనే కారణంగా వీఆర్ మూవింగ్ టువర్డ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ. బట్ స్టిల్ కోల్ మీద మనం చాలా డిపెండ్ అయి ఉన్నాం అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి అప్పుడే మారడం అనేది చాలా కష్టం. ఆలోపు మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ హెల్పింగ్ అదర్ స్మాల్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ ఉంది, నేపాల్కి మనం హెల్ప్ చేస్తున్నాం టు డెవలప్ దేర్ ఎలక్ట్రిసిటీ. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కానీ లైక్ అవన్నీ మనం నేపాల్లో కట్టిస్తున్నాం. సో దాట్ వాళ్ళు జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీని మళ్ళీ మనమే కొంటున్నాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ముందుగా ఇండియాకి నేపాల్కి మంచి కనెక్షన్స్ అనేవి ఏర్పడతాయి. బికాస్ ఇండియా ఇస్ హెల్పింగ్ నేపాల్ నాట్ ఓన్లీ ఇన్ కన్స్ట్రక్టింగ్ బట్ ఆల్సో ఇన్ బయింగ్ ఎలక్ట్రిసిటీ. లైక్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఈస్ బికమింగ్ ఏ మార్కెట్. లైక్ వాళ్ళే కట్టించి వాళ్ళే కొంటున్నారంటే నేపాల్కి ప్లస్ పాయింటే కదా, లైక్ బెనిఫిటే కదా. పుట్టింగ్ దట్ ఎసైడ్, ఇండియా ఇప్పుడు సపరేట్గా కోల్ పవర్ ప్లాంట్స్ పెట్టడం కానీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ పెట్టడం కానీ కొంచెం కష్టం. బికాస్ ఆఫ్ ద స్కేల్ ఆఫ్ ఇండియా, లైక్ ఆ సైజ్ కానీ లైక్ ఇండియన్ పాపులేషన్ కానీ లేకపోతే అక్కడ జాగ్రఫికల్ ఇష్యూస్ కానీ. సో దానివల్ల మనం కొత్త ప్రాజెక్ట్స్ కట్టడం కన్నా వేరే చిన్న కంట్రీస్లో కొత్త ప్రాజెక్ట్స్ కట్టించి అక్కడ నుంచి తీసుకుంటే ఏంటంటే మనకు ముందు పొల్యూషన్, లైక్ ఇండియాలో పొల్యూషన్ అనేది తగ్గుద్ది, రైట్? అండ్ ఆల్సో మనకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ అనేది డెఫినెట్గా వచ్చింది. సో ఈ విధంగా చూసుకుంటే ఇట్ ఈస్ అ విన్ విన్ సిచ్యువేషన్. సో అందుకే లైక్ రీసెంట్గా లైక్ ఇండియా ప్రామిస్ టు నేపాల్ దట్ 10,000 మెగావాట్స్ ఆఫ్ పవర్ అనేది 10 yearsలో ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్పి అగ్రిమెంట్లో ఉంది, రైట్? సో కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నేపాల్ టు ఇండియా. అట్ ద సేమ్ టైం డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి ఇండియన్ ఆర్మీలో చాలా రెజిమెంట్స్ ఉంటాయి, లైక్ చాలా బ్యాచెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం రైఫిల్స్ కానీ లేకపోతే అటువైపు
జమ్మూ కాశ్మీర్ వైపు బ్యాచ్ కానీ, ఇన్ సిమిలర్ వే గోర్ఖా రెజిమెంట్ అని ఉంటుంది. గోర్ఖా రెజిమెంట్ ఏంటంటే ఇక్కడ లైక్ నేపాల్ ఆ బార్డర్ వైపు ఆర్మీ వాళ్ళు ఉంటారు. సో ఈ గోర్ఖా రెజిమెంట్ లో కూడా ఒక అంటే లైక్ ఐ మీన్ ఒక 100 మెంబర్స్ ఇండియన్స్ ఉంటే అందులో కొంతమంది నేపాల్ నుంచి కూడా మనం తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఇండియన్ ఆర్మీలో కూడా నేపాల్ వాళ్ళని తీసుకుంటున్నాం. సో డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేపాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో లైక్ మనకి స్పైస్ ఉంటారు కదా, లైక్ ఐ మీన్ చైనాని లైక్ హౌ చైనా హ్యాస్ స్పైస్ ఇన్ ద సేమ్ వే మనకు కూడా స్పైస్ ఉంటారు చైనాలో. సో మోస్ట్ ఆఫ్ ద స్పైస్ హూ ఆర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది స్పైస్ ఆఫ్ ఇండియా హూ ఆర్ ఇన్ చైనా ఆర్ ఫ్రమ్ నేపాల్. ఐ మీన్ లైక్ ఇప్పుడు చైనాలో ఇండియన్ స్పైస్ ఉంటారు కదా, అందులో చాలా మంది నేపాల్కి చెందిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా లైక్ డిఫెన్స్లో నేపాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఇండియా. అండ్ దెన్ ఇండియా నేపాల్ కలిసి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఒకటి చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ సూర్యకిరణ్. ఇది ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామ్స్కి లైక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సూర్యకిరణ్ అంటే ఇట్ ఈస్ అ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే యాజ్ ఎ టోల్డ్ యూ బుద్ధిజం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లుంబినిలో బుద్ధుడు పుట్టడం అండ్ కుషినగర్లో చనిపోవడం జరిగింది. అండ్ ఈ మధ్యలోనే లైక్ ఈ ఏరియాస్లోనే బుద్ధుడు మొత్తం పోయి లైక్ అతని సర్మన్స్ చెప్పేసి అతని ఐడియాలజీని మొత్తం లైక్ ఫిలాసఫీని స్ప్రెడ్ చేయడం అనేది ఈ ఏరియాలోనే జరిగింది. అట్ ద సేమ్ టైం మీరు రామాయణం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే యూపీలో అయోధ్య ఉంది, వేర్ రామ వాజ్ బోర్న్. అట్ ద సేమ్ టైం జనక్పూర్ విచ్ ఈజ్ ఇన్ నేపాల్, ఇక్కడ సీత పుట్టిన ఊరు జనక్పూర్, రైట్? సో ఇప్పుడు జనక్పూర్ అయోధ్య కూడా సిస్టర్ సిటీస్ గా అనుకోవచ్చు, లైక్ హౌ లుంబిని అండ్ కుషినగర్ ఆర్ కనెక్టెడ్. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఒక రామాయణం టూర్ కనుక ఎవరైనా వేయాలనుకుంటే అయోధ్యకి వెళ్ళిన వాళ్ళు డెఫినెట్ గా జనక్పూర్ కూడా వెళ్తారు, బికాస్ దిస్ ఈస్ బర్త్ ప్లేస్ ఆఫ్ సీత. అండ్ రీసెంట్ గా లైక్ ఐ మీన్ స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్ అనేది ఒకటి ఉంది నేపాల్లో, విచ్ ఈస్ విచ్ ఈస్ దేర్ టు ఇంప్రూవ్ కల్చరల్ రిలేషన్స్. ఎందుకంటే ఇండియా లైక్ ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి మీరందరూ, దట్ ఇండియా మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే సాఫ్ట్ పవర్. లైక్ ఇండియాకి ఉన్న సాఫ్ట్ పవర్ పొటెన్షియల్ ఆల్మోస్ట్ లైక్ ఏ కంట్రీకి ఆల్మోస్ట్ లేదంటే అఫ్ కోర్స్ చాలా కంట్రీస్ బాగా పొటెన్షియల్ వాడుతున్నాయి, కానీ ఇండియా సాఫ్ట్ పవర్ పొటెన్షియల్ అనేది లైక్ ఇట్ ఈస్ వెరీ హై. స్టిల్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అన్టాప్డ్. కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సాఫ్ట్ పవర్ ఏంటో చెప్పాలంటే ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. అండ్ ఫస్ట్లీ ఐ టెల్ యూ వాట్ సాఫ్ట్ పవర్ ఈస్. సాఫ్ట్ పవర్ ఈస్ నథింగ్, ముందు పవర్స్లో 2 టైప్స్ ఉన్నాయి, హార్డ్ పవర్ అండ్ సాఫ్ట్ పవర్. హార్డ్ పవర్ వచ్చేసి ఏంటంటే మిలిటరీ కానీ లేకపోతే వెపన్స్, డిఫెన్స్, ఇవన్నీ లైక్ కొంచెం హార్డ్గా ఉండేవి. లైక్ యాజ్ ద నేమ్ సజెస్ట్ డిఫెన్స్ కానీ మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దిస్ ఈస్ కాల్డ్ as హార్డ్ పవర్. సాఫ్ట్ పవర్ అంటే డిప్లొమసీ లేకపోతే కల్చర్, మెయిన్గా కల్చర్ కానీ టూరిజం కానీ ఇవన్నీ సాఫ్ట్ పవర్ కింద వస్తాయి. లైక్ త్రూ దిస్ లైక్ డిప్లొమసీ ద్వారా కానీ కల్చర్ ద్వారా కానీ లేకపోతే టూరిజం ద్వారా కానీ a country can influence other country. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే సౌత్ కొరియా ఉంది. సౌత్ కొరియా ఒక 5-6 ఇయర్స్ ముందు మేబీ చాలా మంది తెలియపోవచ్చు, కానీ దాని తర్వాత కొరియన్ డ్రామా కానీ వెబ్ సిరీస్ కానీ లేకపోతే సౌత్ కొరియన్ కార్టూన్స్ లైక్ యానిమే, సౌత్ కొరియన్ యానిమే కానీ లైక్ అలాంటివి రావడం వల్ల ఏంటంటే అందరికీ సౌత్ కొరియా గురించి తెలిసింది, రైట్? సో కే డ్రామా ఈజ్ వెరీ గుడ్ సాఫ్ట్ పవర్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఇప్పుడు కే డ్రామాస్ చూసే ప్రతి ఒక్కళ్ళు ఆ కే డ్రామాస్కి లైక్ సౌత్ కొరియా కల్చర్కి కనెక్ట్ అవుతారు, కాబట్టి చాలా మంది సౌత్ కొరియాని విజిట్ చేయాలనుకుంటారు, సౌత్ కొరియాలో చదువుకుందాం అనుకుంటారు, సౌత్ కొరియాలో ఉందాం అనుకుంటారు. అండ్ ఆల్సో సౌత్ కొరియా వాళ్ళు వాళ్ళ మర్చెండైజ్ లైక్ వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో అమ్మొచ్చు, బికాస్ దే హ్యావ్ సమ్ ఇన్ఫ్లుయెన్స్. ఇన్ సేమ్ వే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మెడికల్ టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాఫ్ట్ పవర్ టు ఇండియా. ఎందుకంటే ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ అట్ లో కాస్ట్. అంటే యూఎస్ఏ చూసుకుంటే అక్కడ మెడికల్ కాస్ట్ అనేది చాలా హైలో ఉంటుంది, బట్ ఇండియాలో ఏంటంటే చాలా మంచి ఫెసిలిటీస్ అట్ వెరీ లో కాస్ట్ ఉంది. సో అందుకే మెనీ పీపుల్ ఫ్రమ్ పాకిస్తాన్ ఆర్ ఎల్స్ నేపాల్, బంగ్లాదేశ్ అండ్ అదర్ స్మాల్ కంట్రీస్ వాళ్ళంతా చెన్నై కానీ ముంబై కానీ ఇలాంటి మేజర్ సిటీస్కి వచ్చి ఆపరేషన్ చేయించుకుంటుంటారు. సో మెడికల్ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో కల్చరల్లీ లైక్ మీరు చూసుకుంటే వెస్టర్న్ కంట్రీస్ కానీ లేకపోతే ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ కంట్రీస్ ఇండియన్ ఫిలాసఫీస్ మీద ఇండియన్ కల్చర్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరగడం వల్ల టూరిజం పెరుగుద్ది, రైట్? సో ఆ విధంగా కూడా సాఫ్ట్ పవర్ వర్క్స్ వెరీ వెల్. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ సాఫ్ట్ పవర్ ఆఫ్ ఇండియా ఈజ్ లైక్ సినిమా, లైక్ ఎంటైర్ ఇండియన్ సినిమా, బీట్ బాలీవుడ్, టాలీవుడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లైక్ చూసుకుంటే దీస్ మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ అదర్ పీపుల్. లైక్ ఎలా అంటే ఈ మూవీస్ వల్ల ఇండియా మీద ఒక ఒపీనియన్ కూడా క్రియేట్ అవుద్ది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా అయితే అవెంజర్స్ కానీ మార్వెల్ కానీ చూసి
అమెరికా మీద ఒక ఒపీనియన్, లేకపోతే అక్కడ హాలీవుడ్ మీద ఒక ఒపీనియన్ క్రియేట్ చేసి వీఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్. ఇన్ ద సేమ్ వే ఇండియన్ సినిమా కూడా లైక్ ఇట్ ఈస్ వెరీ గుడ్ సాఫ్ట్ పవర్ వేరే కంట్రీస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ త్రిబుల్ ఆర్ చూసుకుంటే ఇట్ వన్ ఆస్కర్, ఐ మీన్ లైక్ ఆ సాంగ్ లైక్ సాంగ్ ఆఫ్ నాటు నాటు, ఇట్ వన్ ఆస్కర్ రీసెంట్లీ. అండ్ it's just not an achievement regarding movie industry, but it is a good step towards soft power of India. ఎందుకంటే now people are getting attracted towards the Indian content కదా. అలా ఇండియన్ కంటెంట్కి అట్రాక్ట్ అవ్వడం వల్ల వ్యూవర్షిప్ పెరిగి రెవెన్యూ బాగా పెరుగుద్ది. అట్ ద సేమ్ టైం ఆ మూవీలో చిన్న లొకేషన్స్ చూడడానికి చాలా మంది టూరిస్టులు కూడా రావచ్చు, రైట్? సో ఆ విధంగా సాఫ్ట్ పవర్ సంహౌ ఇన్ఫ్లుయెన్సెస్ పీపుల్ డైరెక్ట్లీ. లైక్ ఇప్పుడు హార్డ్ పవర్ చూసుకుంటే దట్ విల్ బి బిట్వీన్ people, I mean government to government, but soft power is much more deeper. Like akkada not with government but deeper to the people get connected to the country, which is more greater than the hard power. So India's major strength is soft power, and మనం ఈ సాఫ్ట్ పవర్ గురించి మళ్ళీ ఫర్దర్ క్లాస్లో ఇంకా డీప్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ రిలేషన్ సబ్జెక్ట్లో ఇంకా బాగా డిస్కస్ చేసుకుందాం. నౌ కమింగ్ టు ఇండియా నేపాల్ అగైన్. రీసెంట్గా బుద్ధిస్ట్ విహార్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు నేపాల్లో విత్ ఇండియా సెల్. అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ నేపాల్ అనేది హిమాలయన్ ఏరియాలో ఉంటుంది కదా. హిమాలయ ఈస్ వెరీ సెన్సిటివ్ జోన్ రిగార్డింగ్ సెస్మిక్ వేవ్స్, అంటే వెరీ వీక్ సెస్మిక్ జోన్. ఎర్త్ క్విక్స్ అనేది చాలా ర్యాండమ్గా చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. అండ్ రీసెంట్గా లైక్ ఐ మీన్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక భారీ భూకంపం వచ్చింది కదా నేపాల్. లైక్ చాలా మంది అన్ఫార్చునేట్లీ చనిపోయారు. ఆ టైంలో కూడా ఇండియా హెల్ప్ నేపాల్ అలాట్, లైక్ వాళ్ళని సేఫ్ ప్లేస్లో తీసుకొని రావడం కానీ, మెడికల్ సప్లైస్ ఇవ్వడం కానీ, లైక్ ఇండియా ఆ విధంగా హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం రీసెంట్గా చూసుకుంటే మనకి టర్కీలో భూకంపం వచ్చింది, రైట్? ఆ టైంలో కూడా దో టర్కీ లైక్ ఐడియాలజీ ప్రకారం ఆల్సో సపోర్ట్ ప్రకారం పాకిస్తాన్కి సపోర్ట్ చేసినా కూడా స్టిల్ ఇండియా సెంట్ ఈస్ హెల్ప్, లైక్ ఇండియా హెల్ప్ టర్కీ అలాట్. అక్కడ మన ఫోర్స్ని పంపడం, అక్కడ ఉన్న జనాల్ని వికెట్ చేయడం కానీ ఇండియా హెల్ప్ అలాట్. సో ఈ విధంగా చూసుకున్నా కూడా లైక్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ సాఫ్ట్ పవర్, రైట్? సో హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్లో కూడా లైక్ నేపాల్కి ఇండియా బాగా హెల్ప్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఆల్సో యాజ్ ఐ టోల్డ్ యూ డయాస్పోరా అంటే లైక్ పాపులేషన్, లైక్ నేపాల్ సిటిజన్స్ చాలా మంది ఇండియాలో ఉంటున్నారు. యూ కెన్ సీ మెనీ పీపుల్ యాజ్ గూర్ఖా ఆర్ ఎల్స్ లైక్ ఎనీ మార్కెట్ సెల్లర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని షాప్స్లో నేపాల్ వాళ్ళని చూడొచ్చు మనం, లైక్ వాళ్ళు ఏదో ప్రొడక్ట్స్ అమ్ముతూనే ఉంటారు. సో ఇన్ దాట్ వే many Nepalis are living inside India. At the same time, many Indians are having their professional career in Nepal as a doctor or else like any other professions like teacher, be whatever it is. And putting that aside, రీసెంట్గా కొన్ని హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్ట్స్ అనేవి న్యూస్లోకి వచ్చాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ 3, అంటే మీరు డీప్గా లెక్కర్లేదు, జస్ట్ ప్రాజెక్ట్ పేరు ఏంటి, దేనికి సంబంధించిందో మనకి గుర్తుంచుకుంటే సరిపోద్ది. లైక్ అరుణ్ 3 ఈజ్ అన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. అది అరుణ్ రివర్ మీద ఉంది. అరుణ్ రివర్ ఈస్టర్న్ నేపాల్ అంటే ఎటువైపు వచ్చిందంటే మనకి ఈ పార్ట్లో వస్తుంది ఈస్టర్న్ నేపాల్ అంటే, రైట్? సో అండ్ లైక్ ఇంకోటి ఐ ఫర్గాట్ టు టెల్ యూ, ఇక్కడ నేను ఇలా స్క్రిబ్లింగ్ చేసి ఇలా పిచ్చి గీతలు రాశాను. సో మీ నోట్స్ ఇలా ఉంటుందని అనుకోకండి, ఇది సపరేట్. అండ్ మీ కాపీ లైక్ అది రీడ్ ఓన్లీ డాక్యుమెంట్ కాబట్టి చాలా నీట్గానే ఉంటుంది. అండ్ ఓవర్ రైటింగ్స్ ఏవి మీకు కనపడవు, లైక్ చాలా నీట్గా ఫ్రెష్గానే ఉంటుంది. యా, సో అరుణ్ 3 అయిపోయింది కదా. దాని తర్వాత సట్లెజ్ జల్ వికాస్ నిగమ్ SJVN, జస్ట్ ఇది కూడా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. సట్లెజ్ అంటే యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, లైక్ ఇక్కడ ఇలా స్టార్ట్ అయ్యి లైక్ ఐ మీన్ ఇలా స్టార్ట్ అయ్యి ఇది పంజాబ్ నుంచి ఇలా పాకిస్తాన్కి వైపు వెళ్ళి అక్కడ ఇండస్ రివర్లో కలిసింది. సో బేసిక్గా సట్లెజ్ జల్ వికాస్ నిగమ్ అది హైడ్రో పవర్ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో వెస్ట్ సేటి రివర్, ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది యాక్చువల్లీ చైనా స్టార్ట్ చేసింది వెస్ట్ సేటి ప్రాజెక్ట్. వెస్ట్ సేటి ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుందంటే ఇది నేపాల్ అయితే ఈ ఏరియాలో వెస్ట్ సేటి ప్రాజెక్ట్ ఉంటుంది. లైక్ ఒకసారి కలర్ మార్చి చూపిస్తాను. ఈ ఏరియాలో వెస్ట్ సేటి రివర్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో దీన్ని చైనా స్టార్ట్ చేసింది, బట్ మధ్యలో చైనా ఆపేసింది. సో చైనా ఆపేశాక కంటిన్యూ దట్. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ముందు మనకి మంచి ఒపీనియన్, అంటే లైక్ మన మీద మంచి ఒపీనియన్ క్రియేట్ అవుతుంది నేపాల్కి, దట్ ఓకే వీళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారని చెప్పి. సో వెస్ట్ సేటి రివర్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, అంటే ఒక మహాకాళి రివర్ అనేది ఒకటి ఉంటుంది. లెట్ మీ షో యూ మ్యాప్స్లో, ఇంకా మీకు చాలా క్లియర్గా కనపడుద్ది. యా,
సో బేసిక్గా ఇది మన నేపాల్. ఫైన్. సో ఇది యూపీ కదా, యూపీ, బీహార్, ఇది వెస్ట్ బెంగాల్, దిస్ ఈజ్ సిక్కిం అండ్ దిస్ ఈజ్ ఉత్తరాఖండ్, రైట్. సో మహాకాళి రివర్ అనేది ఉత్తరాఖండ్లో స్టార్ట్ అయ్యి నేపాల్కి వెళ్తుంది. సో మనకి ఇక్కడ డిస్ప్యూట్ ఉంది, లైక్ రివర్ ఎలా షేర్ చేసుకోవాలి, లైక్ రివర్ని ఎలా వాడాలని చెప్పి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో అందుకే మనం ఒక అగ్రిమెంట్కి వచ్చింది. దట్ అగ్రిమెంట్ ఈస్ కాల్డ్ ఎస్ మహాకాళి ట్రీటీ. ఓకే. సో ఇప్పుడు మహాకాళి ట్రీటీ ప్రకారం కూడా పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేస్తున్నాం, లైక్ ఫర్ నేపాల్. లైక్ వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి లైక్ పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేస్తున్నాం. అంతవరకు గుర్తుంచుకుంటే చాలు. అండ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మహాకాళి ట్రీటీ. మహాకాళి ట్రీటీ అనేది ఏంటంటే మహాకాళి రివర్ షేరింగ్ గురించి ఒక అగ్రిమెంట్ విచ్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్, వేర్ మహాకాళి రివర్ స్టార్ట్స్ ఫ్రమ్ ఉత్తరాఖండ్ అండ్ మూవ్స్ టు నేపాల్, రైట్. అండ్ దాని తర్వాత కర్నలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని ఇంకొక పవర్ ప్రాజెక్ట్స్ కూడా మనం కడుతున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా రివర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇందాక దట్ ఇండియా ప్రామిస్ 10,000 megawatts ఇంపోర్ట్ చేసుకుంటా అని చెప్పి. ఆల్సో యాజ్ ఐ టోల్డ్ యూ వై ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అంటే టు రెడ్యూస్ పొల్యూషన్ అండ్ టు రెడ్యూస్ బర్డెన్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ. సో ఈ విధంగా చూసుకుంటే ఇండియాకి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎక్కువ కావాలి కదా. సో ఎక్కువ కావాలంటే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి కాబట్టి ఇండియా ఇప్పుడు ఉన్నంతలో ఎఫిషియెంట్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే ప్రాజెక్ట్స్ని కట్టిస్తుంది అండ్ ఆల్సో వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది. యూ కెన్ సీ మెనీ లైక్ ఇవే కదా, లైక్ దెర్ ఆర్ మెనీ అదర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కూడా. లైక్ అందులో ఇంపార్టెంట్ ఇవి అరుణ్ 3 కానీ, సట్లెజ్ జల్ వికాస్ నిగమ్ కానీ, వెస్ట్ ఐటీ ప్రాజెక్ట్ కానీ, పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కానీ, కర్నలి కానీ, రైట్. And also inkoti, as I told you, 100% of petroleum products are imported by Nepal from India only. So ఇప్పుడు పెట్రోలియం అనే ప్రొడక్ట్స్ అంటే లైక్ వీట్ రిఫైన్డ్ పెట్రోలియం కానీ లేకపోతే ఏమన్నా ఆయిల్ కానీ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ పంపించాలంటే మనకు ఒక పైప్ లైన్ కావాలి కదా. సో దట్ పైప్ లైన్ ఈస్ కాల్డ్ ఇస్ రక్సౌల్ అమ్లేకుంజ్ పైప్ లైన్. సో ఇప్పుడు రక్సౌల్ అనేది బీహార్లో ఉంది, అమ్లేగుంజ్ అనేది నేపాల్లో ఉంది. సో ఈ 41 kilometers పైప్ లైన్ అనమాట. సో ఈ పైప్ లైన్ ద్వారా మనం పెట్రోలియం ప్రొడక్ట్స్ ని పంపిస్తూ ఉంటాం. ఆల్సో నేపాల్ ఈస్ పార్ట్ ఆఫ్ BBIN, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్. సో ఇది బేసిక్ ఏంటంటే ఒక కనెక్టివిటీ. లైక్ ఈ కంట్రీస్ కనుక మనకి చూసుకుంటే మ్యాప్ అబ్జర్వ్ చేద్దాం, క్లియర్గా ఉంటుంది. సో ఇది నేపాల్ కదా, నేపాల్, భూటాన్, ఇది బంగ్లాదేశ్, రైట్. సో బి బంగ్లాదేశ్, భూటాన్, I ఇండియా అండ్ నేపాల్. సో ఈ 4 countries కనెక్టివిటీ, లైక్ ఇప్పుడు ఈ 4 countries అన్ని దగ్గరలో ఉన్నాయి అండ్ ఆల్సో 4 countries మధ్యలో మళ్ళీ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ మూవ్ అవ్వాలన్నా లేకపోతే ఇక్కడ ఈ కంట్రీ నుంచి ఈ కంట్రీ లేకపోతే నేపాల్ నుంచి బంగ్లాదేశ్ కానీ, బంగ్లాదేశ్ నుంచి భూటాన్ కానీ, భూటాన్ నుంచి మళ్ళీ నేపాల్ కానీ ఎలా మూవ్ అవ్వాలన్నా కూడా డెఫినెట్గా ఇండియాని అయితే క్రాస్ చేయాలి. లైక్ మీరు చూడొచ్చు బంగ్లాదేశ్ నుంచి నేపాల్ వెళ్ళాలంటే వెస్ట్ బెంగాల్ని, బీహార్ని క్రాస్ చేయాలి. భూటాన్ వెళ్ళాలంటే సిక్కింని క్రాస్ చేయాలి. సేమ్ విత్ ద నేపాల్, రైట్. సో ఈ అన్ని కంట్రీస్ చాలా కోఆపరేటివ్గా ఉంటేనే మన ట్రేడ్ అనేది లైక్ చాలా బాగా జరుగుతుంది. లైక్ ఇక్కడ నుంచి మన గూడ్స్ వేరే వాళ్ళకి అమ్మాలన్నా కూడా లేకపోతే అక్కడ నుంచి కొనాలన్నా కూడా మంచి కనెక్టివిటీ ఉండాలి. సో దానికోసం మంచి రోడ్స్, మంచి రైల్వే ట్రాక్స్ ఇవన్నీ ఉండాలి. సో దానికోసం వి స్టార్టెడ్ దిస్ BBIN. ఇట్ ఈస్ జస్ట్ అ కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఓకే, ప్రస్తుతానికి కొంచెం హాల్ట్లో ఉంది బికాస్ నేపాల్ అండ్ భూటాన్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి. బట్ పుట్టింగ్ దట్ ఎసెడ్ అది లైక్ ఆ ఇష్యూస్ కానీ లేకపోతే దాని స్టేటస్ ఇప్పుడు మనకు అంత ఇంపార్టెంట్ కాదు. అది వచ్చినప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేయొచ్చు. జస్ట్ వీ నీడ్ టు రిమెంబర్ దట్ BBIN ఇనిషియేటివ్ ఈస్ అ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అంతే. అండ్ దెన్ బీమ్స్టెక్ ఏంటంటే లైక్ బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్న కంట్రీస్ అండ్ ఆల్సో నేపాల్ అండ్ భూటాన్ ఈ కంట్రీస్లో పోవర్టీని ఎలిమినేట్ చేయడం అండ్ ఆల్సో బే ఆఫ్ బెంగాల్ని కాపాడడం కోసం ఆ కంట్రీస్ అన్ని కలిసికట్టుగా బీమ్స్టెక్ అనే ఆర్గనైజేషన్ ఫామ్ చేసింది. అండ్ మనం దీని గురించి మళ్ళీ డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఛాలెంజెస్ కనుక చూసుకుంటే లైక్ ఇప్పటిదాకా మనకి నేపాల్కి మంచి సంబంధాల గురించి మాట్లాడుకున్నాం. లైక్ ఎలా నేపాల్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎలా హెల్ప్ అవుతుంది. నా వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఛాలెంజెస్. మనకి నేపాల్కి ఉన్న ఇష్యూస్ ఏంటి? ఫస్ట్లీ బార్డర్ ఇష్యూ. 1816లో బ్రిటిష్ బౌండరీస్ని ఫిక్స్ చేసింది ఇండియాకి నేపాల్కి. దాని తర్వాత 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చాక మనం కంట్రోల్లో తీసుకున్నాము, రైట్. లైక్ ఇండియాని కంట్రోల్లో తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం
వాళ్ళు నేపాల్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకున్న టైంలో మనకి మ్యాప్ ఇష్యూస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన బార్డర్స్ ప్రకారం ఏంటంటే కాలాపాని అనే ఏరియా, ఇది ఉత్తరాఖండ్ లో ఉంది. యూ కెన్ సీ ఇయర్ మ్యాప్ లో. లైక్ కొంచెం జూమ్ చేస్తానండి. యూ కెన్ సీ హియర్ కాలాపాని, రైట్? సో ఈ కాలాపాని ఏరియా అనేది నేపాల్ వాళ్ళు 2019లో వాళ్ళ ఏరియా అని చెప్పేసి మ్యాప్ క్రియేట్ చేశారు. లైక్ అఫీషియల్ మ్యాప్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ పొలిటికల్ మ్యాప్ లో కాలపానీని వాళ్ళ ఏరియా అని చెప్పి, ఆల్సో ఉత్తరాఖండ్ లో ఇంకొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాస్ ని కూడా నేపాల్ మ్యాప్ లో ఇంక్లూడ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇండియా కూడా ఇంతకు ముందు కాలపాని ఇండియాదని చెప్పి లైక్ మన ఓన్ మ్యాప్ మనం రిలీజ్ చేసాం. సో దానికి నేపాల్ ఒప్పుకోలేదు అండ్ నేపాల్ మ్యాప్ ని ఇండియా ఒప్పుకోలేదు, రైట్? సో దీనివల్ల కొంచెం ఇష్యూస్ అయితే జరిగాయి. ఐ మీన్ దట్ దే ఆర్ నాట్ మేజర్ ఇష్యూస్, బట్ స్టిల్ బార్డర్ ఇష్యూస్ అనేవి బేసిక్ ఏ కంట్రీకి ఉండకూడదు, బికాజ్ అవి ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి అవి డెఫినెట్గా రిజాల్వ్ అవ్వాలి. అండ్ అందుకే మీటింగ్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, లైక్ ఈ ఆర్టికల్లో చూసినా కూడా లైక్ బార్డర్ ఇష్యూని, కాలాపాని ఇష్యూని డెఫినెట్గా మాట్లాడుకుంటామని చర్చిస్తామని చెప్పేసి మాట్లాడుకున్నారు. లైక్ ఐ మీన్ ప్రచండ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, రైట్? సో యా, టెరిటోరియల్ ఐ మీన్ బౌండరీ ఇష్యూ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే చైనా ఫ్యాక్టర్. యాజ్ ఎ టోల్డ్ యూ, చైనా ఏం చేస్తుందంటే డెట్ ట్రాప్ పాలసీ అని ఒక స్కీమ్ లాంటిది అనమాట. లైక్ ఎలా అంటే చుట్టూ చిన్న కంట్రీస్ లో మేము మీకు హెల్ప్ చేస్తాము అని చెప్పేసి ఇలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కట్టించి అప్పు ఇచ్చింది. లైక్ చిన్న కంట్రీస్ కి మనీ ఇస్తుంది, లైక్ మీరు కట్టుకోండి అని చెప్పి. అండ్ ఆబ్వియస్లీ చిన్న కంట్రీస్ కాబట్టి అప్పు తీర్చలేవు. సో మెల్లగా ఏంటంటే ఆ ప్రాజెక్ట్స్ అన్నిటిని చైనా ఆక్రమించుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే శ్రీలంక, శ్రీలంకలో హయంబుర్త పోర్ట్ ని చైనా మనీ ఇచ్చి డెవలప్ చేయించింది. నౌ శ్రీలంక ఆ పోర్ట్ కి మనీ ఇవ్వలేక ఆ పోర్ట్ ని చైనాకి 99 ఇయర్స్ లీజుకి రాసిచ్చింది. సో ఇప్పుడు ఆ పోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ చైనాకి ఆ పోర్ట్ కంట్రోల్ ఉంది కాబట్టి చైనా స్ట్రాటజికల్ గా ట్రేడ్ పరంగా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ దానికి చైనా గ్రోత్ కి చాలా యూజ్ అవుతుంది. సో ఇలాంటి డెట్రాప్ పాలసీలోనే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, బిఆర్ఐ. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏంటంటే చైనా నుంచి చాలా కంట్రీస్ కి రోడ్స్ ద్వారా, వాటర్ వేస్ ద్వారా లైక్ సంహౌ కనెక్టివిటీ ఏర్పాటు చేయడం అనేది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. అండ్ దీని గురించి మనం చైనా ఇండియా రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం, లేకపోతే ఐ మీన్ లైక్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. సో బేసిక్ ఏంటంటే ఇండియా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చాలా అగెయిన్స్ట్, ఐ మీన్ సపోర్ట్ చేయట్లేదు, బట్ నేపాల్ అనేది సపోర్ట్ చేస్తుంది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కి. అండ్ మెల్లగా చైనా ఐ మీన్ నేపాల్ అనే కంట్రీ చైనా వైపు ఇంక్లైన్ అవుతుంది. ఐ మీన్ రిగార్డింగ్ ద ఇంట్రెస్ట్ కానీ లేకపోతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అవన్నీ చూసుకుంటే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చైనా ఇన్ఫ్లుయెన్స్ అనేది నేపాల్ మీద ఉండకూడదు. అందుకే నేను చెప్పాను ఇందాక వెస్సేటి రివర్ అనేది చాలా ఇంపార్టెంట్, లైక్ వెస్సేటి ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చైనా మధ్యలో ఆపేసిన ప్రాజెక్ట్ మనం తీసి కన్స్ట్రక్ట్ చేస్తున్నామంటే ఇట్ షోస్ హౌ ఇంపార్టెంట్ నేపాల్ ఈస్ టు ఇండియా. అండ్ ఆల్సో యాజ్ ఎ టోల్డ్ యూ, నేపాల్కి ఇండియాకి ఓపెన్ బార్డర్ అని చెప్పాను కదా. ఓపెన్ బార్డర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి చెక్ పోస్టులు అయితే వీసాలు ఉండకపోవడం వల్ల ఇన్ఫిల్ట్రేషన్, లైక్ టెర్రరిస్టులు చాలా మంది వస్తారు. ఆల్సో స్మగ్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, లైక్ బీఫ్ ఐ మీన్ లైక్ కౌ స్మగ్లింగ్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ, లైక్ ఈ విధంగా లైక్ ఓపెన్ బార్డర్ ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. సో ఆ ఇన్ఫిల్ట్రేషన్ స్మగ్లింగ్ అనేది కంట్రోల్లో ఉంచాలి. సో ఇప్పుడు అల్టిమేట్ గా కంక్లూషన్ ఏంటి, ఇండియా నేపాల్ సంబంధించి కంక్లూషన్ ఏంటంటే ముందుగా బౌండరీ ఇష్యూస్ అనేది మాట్లాడుకొని చర్చించుకొని అది ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోవాలి, బికాస్ వైలెన్స్ ఈస్ డెఫినెట్లీ నాట్ అన్ ఆప్షన్. సో డైలాగ్, డిప్లొమసీ ఈస్ ద ఓన్లీ వే ఫర్ డీలింగ్ దిస్ బౌండరీ ఇష్యూస్ అండ్ ఆల్సో ట్రాన్స్బౌండరీ రివర్ ఇష్యూస్. లైక్ యాజ్ ఎ టోల్డ్ యూ, ఇప్పుడు మహాకాళి రివర్ కానీ లేకపోతే కోసి రివర్ కానీ లేకపోతే అరుణ్ రివర్ కానీ, ఇవన్నీ ఇండియా నేపాల్ మధ్యలో మూవ్ అవుతున్న రివర్స్ కాబట్టి షేరింగ్ లో చాలా ఇబ్బందులు వస్తాయి. అలాంటి టైంలో ఏంటంటే చాలా చాకచక్యంగా ఆ రివర్స్ ని ఐ మీన్ ఆ రివర్ ట్రీటీస్ ని సైన్ చేయాలి. సో దానికోసం ఏంటంటే ఇంటర్నేషనల్ లాస్ కొన్ని ఉంటాయి, ట్రాన్స్బౌండరీ రివర్స్ ని ఎలా వాడాలి, లైక్ ట్రాన్స్బౌండరీ రివర్స్ ని ఎలా షేర్ చేసుకోవాలి అనేది. సో అలాంటి రూల్స్ ని రిఫరెన్స్ గా తీసుకోవడం. అండ్ ఆల్సో ఇండియా బంగ్లాదేశ్ ట్రాన్స్బౌండరీ ట్రీటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇండో గంగా ట్రీటీ ఉంది బంగ్లాదేశ్ కి ఇండియాకి. సో ఇది చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న రివర్ అగ్రిమెంట్. సో ఇలాంటి అగ్రిమెంట్స్ ని రిఫరెన్స్ గా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండియా నేపాల్ ఇష్యూస్ ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది కంక్లూజన్. అండ్ పుట్టింగ్ దట్ aside, as I told you,
ఇండియాలో చాలా మంది నేపాలీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కొంచెం సెన్సిబుల్గా అండ్ సెన్సిటివ్గా డీల్ చేయడం వల్ల నేపాల్కి మంచి ఇంప్రెషన్ కలుగుద్ది. లైక్ అక్కడ నేపాలీస్ని ఇండియన్స్ చాలా బాగా చూసుకుంటున్నారని. సో పొలిటికల్గా బ్యూరోక్రటికల్గా, లైక్ బ్యూరోక్రటికల్ అంటే లైక్ బీట్ లైక్ ఐ మీన్ వాట్ బ్యూరోక్రసీ ఈజ్, రైట్? లైక్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జిక్యూటివ్ లైక్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కొంచెం మంచిగా ట్రీట్ చేయడం వాళ్ళని, ఆల్సో పొలిటికల్గా వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ కల్పించడం కానీ, లైక్ ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఇండియా ప్రొవైడ్స్ సమ్ రెసిడెంట్ ఫెసిలిటీస్, లైక్ రెసిడెన్స్ ఫెసిలిటీస్ అంటే లైక్ నేపాలీస్కి ఇల్లు ప్రొవైడ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి కొంచెం రీహాబిలిటేషన్, లైక్ వాళ్ళకి కొంచెం మనీ ఇచ్చి చిన్న చిన్న షాప్స్ పెట్టించడం కానీ, ఇలాంటివి చాలా చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా కూడా నేపాలీస్ని ఎంకరేజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది అల్టిమేట్గా. ఎందుకంటే అప్పుడు చైనా నుంచి దూరంగా వచ్చి మన వైపు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. ఆల్సో ఇంకా ఎక్కువ ఫారిన్ లైక్ ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ జరపాలి ఇండియా నేపాల్లో. అండ్ యాజ్ ఎ టోల్డ్ సాఫ్ట్వేర్ గురించి చాలా చెప్పాను, లైక్ ఇంకా మనం చెప్పుకుంటాం డెఫినెట్లీ. సో సాఫ్ట్వేర్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఆల్సో ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ని జస్ట్ ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా డిప్లొమసీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడుకుంటూ, లైక్ బై సేయింగ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయ ఎక్కువ చైనాలో ఉంది కాబట్టి లైక్ హిమాలయస్ని మనం కూడా కన్జర్వ్ చేయాలంటే నేపాల్ కోఆపరేషన్ కావాలి అన్నట్టు, లైక్ ఆ విధంగా కూడా మనం నేపాల్తో మంచి రిలేషన్స్ పెట్టుకోవచ్చు. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ది గుడ్ కన్క్లూషన్స్ రిగార్డింగ్ ఇండియా నేపాల్ ఇష్యూ. సో ఎప్పుడైనా కూడా ఈ కంక్లూషన్స్ అనేవి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకి మెయిన్స్లో చివరిలో బాగా రాయొచ్చు. ఇలాంటి కంక్లూషన్స్ రాయడం వల్ల ఒక కంప్లీషన్ అనేది ఏర్పడుతుంది ఆన్సర్స్కి. అండ్ ఆల్సో ఇలా స్టార్టింగ్లో ఇండియా ఎందుకు ఇంపార్టెంట్ నేపాల్కి, ఇంపార్టెన్స్ ఆఫ్ నేపాల్, ఇది ఆన్సర్ స్టార్టింగ్లో కనుక రాస్తే ఏంటంటే ఒక క్లారిటీ ఉన్నట్టు మనకి ప్రొజెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియా అండ్ నేపాల్, రైట్? సో యా, దిస్ వాజ్ డన్. అండ్ ఇప్పుడు ఇండియా అండ్ ఇటలీ గురించి మాట్లాడుకుందాం. యా, సో ఇండియా ఇటలీ న్యూస్లో ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా అవి లైక్ ఇండియా ఇటలీ ఎప్పటి నుంచో లైక్ రోమ్ సివిలైజేషన్ లైక్ బీసీ బిఫోర్ 2000 ఇయర్స్, లైక్ 2000 ఇయర్స్ ముందు నుంచే ఇటలీతో మనకి ట్రేడ్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. లైక్ రోమన్స్ చాలా మంది రావడం కానీ, రైట్? సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అక్కడ నుంచి ఇన్వేడర్స్ రావడం కానీ లైక్ చాలా జరిగాయి. లైక్ రోమ్ ట్రేడ్ కానీ మీరు ఏన్షియంట్ హిస్టరీ కనుక చదివితే యూ విల్ గెట్ టు నో అబౌట్ ఇట్. సో దాని తర్వాత అయినా కూడా లైక్ అప్పటి నుంచి ఇటలీ ఉన్నా కూడా ఇటలీ ఈజ్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ నేషన్స్ అండ్ లైక్ ఇండియాతో పాటు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ నేషన్స్. సో ఇండియా ఇటలీ అఫీషియల్గా 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాయి రిలేషన్స్లో. లైక్ ఇండియా ఇటలీ డిప్లొమాటికల్లీ ఫ్రెండ్స్ అని చెప్పి ఒక 75 ఇయర్స్ ఆ ఫ్రెండ్షిప్ని సెలబ్రేట్ చేసుకుంది రీసెంట్గా, అందుకు న్యూస్లో వచ్చింది. సో ఇప్పుడు వై ఇటలీ ఈజ్ ఇంపార్టెంట్, ముందు ఒకసారి నేను మ్యాప్లో ఇటలీ ఎక్కడ ఉందో చూపిస్తాను, సో దట్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ, రైట్? యా, సో ఎప్పుడైనా గుర్తుంచుకోవచ్చు మీరు వరల్డ్ మ్యాప్లో ఒక ఫుట్బాల్ లైక్ లెగ్ షేప్లో కనుక ఉంటే దట్ ఈస్ ఇటలీ. లైక్ దిస్ ఈజ్ ఇటలీ, దిస్ ఈజ్ మెడిటేరియన్ సీ, లైక్ మెడిటేరియన్ సీ చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఇటలీ, ఓకే? అండ్ దిస్ ఈజ్ ఇండియా, అండ్ దిస్ ఈజ్ ఇటలీ, రైట్? ఓకే, సో ఇప్పుడు ఎకనామీ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ముందుగా ఇటలీ ఈజ్ 5th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ యూరోపియన్ యూనియన్. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్లో మనకి ముందుగా యునైటెడ్ కింగ్డమ్ అనేది బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. సో ఆ ఆర్డర్లో ఇటలీ అనేది 5th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అండ్ దాని తర్వాత లైక్ మన ఇండియాలో చాలా కంట్రీస్ ఇన్వెస్ట్ చేస్తాయి కదా, బీట్ యూఎస్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ, లేకపోతే వేరే అదర్ కంట్రీస్, సింగపూర్ అండ్ ఆల్. సో ఆ ఆర్డర్లో చూసుకుంటే ఇటలీ ఈజ్ ద 12th లార్జెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ ఇండియా. అండ్ ఆల్సో ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ గురించి మాట్లాడితే ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ లైక్ జ్యువెలరీ కానీ, లేకపోతే లెదర్ కానీ, లైక్ మెటాలిక్ ఐటమ్స్ కానీ అండ్ ఆల్. సో ఇండియా ఎక్స్పోర్ట్స్ గార్మెంట్స్, జ్యువెలరీ, కెమికల్స్. లైక్ ఇండియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫార్మస్యూటికల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. అండ్ మోటార్ వెహికల్స్ కానీ, ఐరన్ ఓర్, టెక్స్టైల్స్, ఇవన్నీ ఇండియా ఇటలీకి ఎక్స్పోర్ట్ చేస్తే మనం ఏమి ఇంపోర్ట్ చేసుకుంటామంటే మెయిన్గా ఒకటి గుర్తుంచుకోవచ్చు, లేక మీరు బ్లైండ్గా ఆల్మోస్ట్ గుర్తుంచుకోవచ్చు, అడ్వాన్స్డ్ మెషినరీ లైక్ మెకానికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ ఇంజిన్స్ కానీ ఇలాంటివన్నీ మనం ఎక్కువ యూరోప్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం. బీట్ జర్మనీ ఆరెల్స్ ఇటలీ కానీ, యూకే కానీ, లైక్ ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఓరియంటెడ్ ఎక్కువ మనం యూరోప్ నుంచే తీసుకుంటాం. లైక్ ఈవెన్ సైబర్ సెక్యూరిటీ కూడా. సో మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేది ఏంటంటే
మెషిన్ టూల్స్ కానీ, మెటలర్జికల్ ఐటమ్స్ కానీ, ఇంజనీరింగ్ ఐటమ్స్ లైక్ ఇంజిన్స్ అండ్ ఆల్. సో putting that aside, as I told you, Italy is 12th largest investor in India. Like I mean, foreign direct investment recently FDI లో foreign direct investment లో 14th ర్యాంక్ వచ్చింది ఇటలీకి, అండ్ నియర్లీ $1.24 బిలియన్ అనేది ఇండియాలో ఇన్వెస్ట్ చేసింది, రైట్. ఆల్సో ఇంకా మనం ఫర్దర్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నాం, అండ్ ఆల్సో రెన్యూవబుల్ ఎనర్జీ మీద. అండ్ ఎందుకు రెన్యూవబుల్ ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మనకు తెలుసు ఎన్వైర్న్మెంట్ని కన్సర్వ్ చేయాలి. అండ్ యూరోప్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంటినెంట్, లైక్ అందులో చాలా కంట్రీస్ ఆఫ్ కోర్స్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఎక్కువ ఫాస్ట్గా షిఫ్ట్ అవుతున్న కంట్రీస్లో యూరోపియన్ కంట్రీస్ ఎక్కువ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఆ ఉద్దేశంతో వీఆర్ ఫోకసింగ్, వీఆర్ డిస్కసింగ్ విత్ ఇటలీ రిగార్డింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ, రైట్. అండ్ దెన్ ఐటీ సెక్టర్ కానీ, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది major source for IT sector and also agriculture and all, tourism, right. మీరు చూసుకుంటే ఇటలీలో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, అండ్ ఆల్సో ఇటలీలో మంచి కాలేజెస్, అండ్ నియర్లీ 1,60,000 స్టూడెంట్స్ ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు ఇటలీలో చదువుకుంటూ ఆర్ ఎల్స్ ఏమైనా జాబ్స్ చేసుకుంటూ కానీ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా ఇటలీకి ఇండియాకి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో అవసరం కూడా. అండ్ కల్చరల్ అండ్ సైంటిఫికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, యూరోప్ ఈస్ వెరీ మచ్ అడ్వాన్స్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రైట్. సో మనకి ముందు కల్చరల్ అగ్రిమెంట్ అంటే 1976లో మనం కల్చరల్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం, వేర్ కల్చర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద. కల్చర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియన్ యూనివర్సిటీస్లో చదివే స్టూడెంట్స్ అండ్ అక్కడ ఇటాలియన్ యూనివర్సిటీస్లో చదివే స్టూడెంట్స్ వాళ్ళు ఎక్స్చేంజ్ అవుతారు. ఇక్కడ నుంచి ఒక 10 మెంబర్స్ ఇండియాలో చదువుకుంటే ఇక్కడ నుంచి 10 మెంబర్స్ వెళ్ళి ఇటలీలో చదువుకుంటారు. దీనివల్ల ఏంటంటే ఆ కల్చర్ గురించి వీళ్ళకి నేర్చుకోవడం కానీ తెలుసుకోవడం కానీ, అండ్ ఇక్కడ కల్చరల్ ఎక్స్చేంజ్ జరుగుద్ది. అండ్ ఆల్సో వేరే సబ్జెక్ట్స్ కూడా మ్యాథమెటిక్స్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇలా ఎక్స్చేంజ్ జరగడం వల్ల ఏంటంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో ఆ ఉద్దేశపూర్వకంగా కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది ఉంది సిన్స్ 1976. ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఓవర్ ది ఇయర్స్ ఇప్పటిదాకా మోర్ దెన్ 250 అగ్రిమెంట్స్ జరిగాయి మనకి ఇటలీకి, బీట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ, బయోటెక్నాలజీ రంగంలో కానీ, లేకపోతే ఆటోమోటివ్ టెక్నాలజీస్లో కానీ, రైట్. And as I told you kada, nearly 1,60,000 members are in Italy. And also future లో మనం సైబర్ సెక్యూరిటీ మీద కూడా ఫోకస్ పెట్టబోతున్నాం, ఆల్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ పెట్టబోతున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇటలీకి ట్రెడిషనల్ మెడిసిన్ వాళ్ళ ట్రెడిషనల్ మెడిసిన్స్ అండ్ లైఫ్ సైన్సెస్ మీద చాలా గ్రిప్ ఉంది, చాలా పట్టుంది. అట్ ది సేమ్ టైం ఇండియా ఈస్ గ్రోయింగ్ వెరీ మచ్ ఫాస్ట్ ఇన్ బయోటెక్నాలజీ. మనం కనుక చూసుకుంటే చాలా వ్యాక్సిన్స్ తయారు చేయడం కానీ, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇండియా ఈస్ ఫార్మస్యూటికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో ఇటలీలో ఉన్న ట్రెడిషనల్ అండ్ లైఫ్ సైన్సెస్, ఇండియాలో ఉన్న బయోటెక్నాలజీ రెండు కంబైన్ చేస్తే దట్ వుడ్ బి వెరీ మచ్ గుడ్. సో ఇది చాలా తక్కువ మంది చూస్తారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వన్ హూ రైట్స్ దిస్ ఇన్ మీన్స్ వాళ్ళకి చాలా హెల్ప్ అవ్వచ్చు. సో ఈ విధంగా కూడా ఇటలీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఇండియా. So this is all about India and Italy, right? And then next వచ్చేసి, this is one of the editorial where it says China and India వాళ్ళ కామన్ ఇంట్రెస్ట్ మీద China is separate and India is separate, but somehow or the other ఆ రెండు కంట్రీస్కి కొన్ని కామన్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి కదా, బీట్ ట్రేడ్ కానీ లేకపోతే బీట్ సర్వీసెస్ కానీ ఏదైనా కూడా, వీటి మీద ఇద్దరు కలిసి ఫోకస్ చేసి కనుక డెవలప్ అయితే అది మొత్తం గ్లోబ్ మొత్తానికి అడ్వాంటేజే. ఎందుకు అంటే ఫస్ట్లీ ఇండియా ప్లస్ చైనా ఈ ఇద్దరు కలిపితే నియర్లీ 35% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ వస్తారు. అట్ ద సేమ్ టైం 20% ఆఫ్ ఎకనామికల్ అవుట్పుట్ బీట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ఏదైనా కూడా గ్లోబ్ మొత్తం మీద 20% ఆఫ్ ఎకనామికల్ అవుట్పుట్ మనకి ఇండియా అండ్ చైనా నుంచి వస్తుంది. కాబట్టి ఈ రెండు డెవలప్ అయితే ఆబ్వియస్గా మొత్తం గ్లోబ్ కూడా చాలా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, బికాస్ 35% ఆఫ్ పాపులేషన్ వుడ్ బి ప్రాస్పరస్, 20% ఆఫ్ అవుట్పుట్ వుడ్ బి ఇంక్రీస్డ్. సో ఈ విధంగా చూసుకుంటే డెఫినెట్గా మనకి రెండు కంట్రీస్ యొక్క గ్రోత్ అనేది గ్లోబ్కి, ఎంటైర్ గ్లోబ్కి చాలా ఇంపార్టెంట్, మెయిన్లీ గ్లోబల్ సౌత్కి. గ్లోబల్ సౌత్ అంటే ఏంటంటే మనం వరల్డ్ని కనుక డివైడ్ చేస్తే ఏది డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెస్టర్న్ కంట్రీస్ అమెరికా కానీ లేకపోతే యూరోప్ కానీ, బీట్ ఆస్ట్రేలియా కూడా ఇవన్నీ వెరీ వెల్ డెవలప్డ్ స్టేట్స్, వెరీ వెల్ డెవలప్డ్ కంట్రీస్, రైట్. సో వీటిని గ్లోబల్ నార్త్ అంటారు. అందుకే మీరు చూసుకుంటే వాళ్ళకి మీరు ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ట్రీటీస్ కనుక చూసుకున్నా కూడా అవి ముందు ఎక్కువ
ఒక యూనిటీతో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ G7 కానీ G20 కానీ, లైక్ అఫ్ కోర్స్ G20 ఇప్పుడు కొంచెం మిడిల్ కంట్రీస్ కూడా వచ్చాయి, బట్ G7 కానీ OPEC కానీ ఇవన్నీ గ్లోబల్ నార్త్, గ్లోబల్ నార్త్ మాత్రమే ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు గ్లోబల్ సౌత్ ఏంటంటే ఈ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ లేకపోతే సమ్ అదర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ సౌత్ అమెరికా, లైక్ ఆల్సో ఇండియా అండ్ అదర్ సౌత్ ఈస్టర్న్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. సో ఇవన్నీ గ్లోబల్ సౌత్ కింద వస్తాయి, విచ్ ఆర్ మిడిల్ అండ్ లోవర్ మిడిల్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ ఆల్సో లోవర్ డెవలప్డ్ కంట్రీస్. సో వీటన్నిటిని గ్లోబల్ సౌత్ అంటారు. నౌ ఇండియా వాంట్స్ టు లీడ్ దిస్ గ్లోబల్ సౌత్. ఇండియా వాంట్స్ టు బి వాయిస్ ఆఫ్ దిస్ గ్లోబల్ సౌత్. లైక్ ఎలా అంటే మనం ఈ ఇయర్ G20 సమ్మిట్ ని హోస్ట్ చేయబోతున్నాం. వీఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది G20 సమ్మిట్. అయితే ఈ G20 సమ్మిట్ లో ఈ గ్లోబల్ సౌత్ యొక్క కన్సర్న్స్ ని, లైక్ గ్లోబల్ సౌత్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం చెప్పాలనుకుంటున్నాం. సో దట్స్ వై గ్లోబల్ సౌత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఇండియా. అండ్ మీరు డెఫినెట్ గా ఈ పదం గ్లోబల్ సౌత్ అనే పదం ఇంకా ఎక్కువసార్లు వింటారు, అండ్ ఇట్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పుట్టింగ్ దట్ aside, మనకి యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ పాపులేషన్ వైజ్ ఇండియా చైనా కలిపి 35%, ఎకనామిక్ అవుట్పుట్ పరంగా 20%, ఇలా ఉండడం కారణంగా ఈ రెండు డెవలప్ అయితే ఆబ్వియస్లీ గ్లోబ్ మొత్తం డెవలప్ అవుతాయి కదా. అండ్ ఆల్సో మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో డిజిటల్గా ఇండియా చాలా బాగా గ్రో అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి 82,000 స్టార్ట్అప్ కంపెనీస్ అండ్ 107 యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి. యూనికార్న్ అంటే $1 billion నెట్వర్క్ ఉన్న స్టార్ట్అప్. సో అలా మనకు 107 యూనికార్న్స్ అండ్ 82,000 దాకా స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇండియా అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, బట్ స్టిల్ ఇంకా డెవలప్ అవ్వాలి రిగార్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. పుట్టింగ్ దట్ aside, ఇండియా ఇస్ డెవలపింగ్. డిజిటల్గా అయితే డెఫినెట్గా చాలా బాగా డెవలప్ అవుతుంది. సో లైక్ చైనా కూడా లైక్ చైనా ఈజ్ వెరీ మచ్ డెవలప్డ్ దాన్ ఇండియా, లైక్ రిగార్డింగ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ డిఫెన్స్ పరంగా కానీ. సో వీళ్ళిద్దరు కనుక అఫ్ కోర్స్ ఈ చైనాకి ఇండియాకి బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి, LAC ఇష్యూస్ ఉన్నాయి, లైక్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఈ ఇష్యూస్ పక్కన పెడితే ఎకనామికల్లీ ఇండియా అండ్ చైనా ఆర్ వెరీ మచ్ ఇంటర్డిపెండెంట్. నియర్లీ లైక్ చైనా ఇస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఆఫ్ ఇండియా. నియర్లీ $100 billion ఆఫ్ ట్రేడ్ అనేది జరుగుతుంది ఇండియాకి చైనాకి. దో ఇండియా చైనాకి బార్డర్ వైజ్ క్లాషెస్ ఉన్నా కూడా మనం చాలా వరకు ఇండియా ప్రొడక్ట్స్ వాడడం, చైనా ప్రొడక్ట్స్ వాడడం కానీ ఇలా చేస్తున్నాం కదా. లైక్ వీఆర్ స్టిల్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ఇండియా, వీఆర్ స్టిల్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ చైనా. సో ఆ విధంగా చైనా అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. అండ్ ఇండియా చైనా కనుక కామన్ ఏరియాస్లో ఫోకస్ పెట్టి వాళ్ళు కనుక డెవలప్ అయితే ఆబ్వియస్లీ ఎంటైర్ గ్లోబ్కి డెవలప్ అవుతుందని ఈ ఎడిటోరియల్ చెప్తుంది. సో ఐ హోప్ యూ గాట్ దిస్. సో నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాను, అండ్ దట్ ఈస్ బ్రిక్స్. యా, సో ఇప్పుడు బ్రిక్స్ ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే, రీసెంట్గా సౌత్ ఆఫ్రికాలో 15th బ్రిక్స్ సమిట్ అనేది జరిగింది. మీరు కనుక చూసుకుంటే సౌత్ ఆఫ్రికాలో బ్రిక్స్ సమిట్ అనేది జరిగింది. బ్రిక్స్ అంటే ఏంటంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, రైట్? సో ఇప్పుడు బ్రిక్స్లో ఇప్పుడు మీటింగ్లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకున్నారు. సో ఆ పాయింట్స్ కన్నా ముందు అసలు బ్రిక్స్ అంటే ఏంటో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ బ్రిక్స్ అంటే యాజ్ ఎ టోల్డ్ యూ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఈ 5 కంట్రీస్ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయింది. ఎందుకంటే మనకు యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ గ్లోబల్ నార్త్. సో ఆల్మోస్ట్ అన్ని యునైటెడ్ నేషన్స్ కానీ, WTO కానీ, UNSC కానీ, లేకపోతే ఇంకా యునైటెడ్ నేషన్స్ రిలేటెడ్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ఎల్స్ IMF కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఇవన్నీ గ్లోబల్ నార్త్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. లైక్ USA కానీ, యూరోప్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే వరల్డ్ బ్యాంక్ హెడ్ అనేవాడు US అతను అయితే, IMF హెడ్ అనే అతను యూరోపియన్ హెడ్ ఉంటాడు, అండ్ దే ఎక్స్చేంజ్ ఈచ్ అదర్. సో ఇలా చూసుకుంటే గ్లోబల్ నార్త్ లైక్ వెస్టర్న్ కంట్రీస్ డామినేషన్ ఎక్కువ ఉండడం కారణంగా మిడిల్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ ఆల్సో లైక్ సమ్ అదర్ కంట్రీస్, ఈ కంట్రీస్ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయింది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్రిక్స్, రైట్? సో ఇది బేసిక్గా ఒక ఆర్గనైజేషన్ కాదు. లైక్ ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ అనేది ఒక అఫీషియల్ ఆర్గనైజేషన్, బట్ మీరు గుర్తుంచుకోవాలి ఆర్గనైజేషన్ కాదు, బ్రిక్స్ అనేది ఆర్గనైజేషన్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ అ గ్రూప్ అంతే. అందరు కలిసికట్టుగా డెవలప్ అవడానికి ఒక గ్రూప్, అంతకు మించి ఏం కాదు, రైట్? సో ఇప్పుడు బ్రిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నియర్లీ 40% ఆఫ్ పాపులేషన్, అంటే ఈ 5 కంట్రీస్ కంటే లైక్ యాజ్ ఇట్ ఆల్రెడీ టోల్డ్ యూ ఇండియా, చైనా ఈ 2 కలిపి 35% పాపులేషన్ ఉంది, అండ్ మిగతా కంట్రీస్ కలిపితే కంప్లీట్లీ 40-45% of population of world is in BRICS only, and also 30% of GDP, world GDP BRICS నుంచే వస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే BRICS is very much important to entire globe. Putting that aside, అసలు BRICS ఎలా ఫామ్ అయిందంటే, ముందు నార్మల్గా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ 4 కంట్రీస్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి. దాని తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా కూడా వచ్చేసి బ్రిక్స్ కింద కన్వర్ట్ అయింది అది ఫైనల్గా.
సో అసలు ఎందుకు బ్రిక్స్ ఫామ్ చేశారంటే, ఫస్ట్లీ ట్రేడ్ అనేది చాలా డెవలప్ చేసుకోవాలి ఈ 5 కంట్రీస్ మధ్యలో. బికాస్ ఈ 5 కంట్రీస్ కి డెవలప్ అవడానికి చాలా పొటెన్షియల్ ఉంది కాబట్టి, ఈ 5 కంట్రీస్ కలిసికట్టుగా పనిచేస్తే చాలా బాగా డెవలప్ అవుతాయి కాబట్టి, ఆ ఉద్దేశపూర్వకంగా ట్రేడ్ ని చాలా డెవలప్ చేద్దామని చెప్పేసి, అండ్ ఆల్సో వాళ్ళ రిలేషన్స్ ని ఇంకా డీప్ గా పెంచుదామని చెప్పి, అండ్ ఎకనామికల్ గా స్ట్రాంగ్ అవుదామని చెప్పి బ్రిక్స్ అనే గ్రూప్ ని ఫామ్ చేశారు. నో, ఎక్కడెక్కడ కోఆపరేషన్స్ ఉన్నాయంటే, ఫస్ట్లీ ఎకనామికల్ కోఆపరేషన్ కనుక చూసుకుంటే, ఫస్ట్లీ ట్రేడ్ ఎలవెన్స్ అనేది ఉంది. అండ్ ఆల్సో ఆ బ్రిక్స్ కంట్రీస్ కలిసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఫామ్ చేశారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది షాంఘైలో ఉంది ప్రస్తుతానికి. 2012లో అనుకున్నారు, 2015లోకి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. సో ఈ బ్రిక్స్ బేసిక్గా ఏం చేస్తుందంటే, ఈ 5 కంట్రీస్ అండ్ ఆల్సో వేరే అదర్ కంట్రీస్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ బ్రిక్స్, అంటే విచ్ ఆర్ గోయింగ్ టు జాయిన్ ద బ్రిక్స్, వాళ్ళందరికీ క్రెడిట్ లైక్ మనీ సపోర్ట్ ఇచ్చింది, మానిటరీ సపోర్ట్, సో దట్ వాళ్ళు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు లైక్ బ్యాంక్ అనేది ఉంది కదా, లైక్ బ్యాంక్ మనకి ఏమన్నా కంపెనీ పెట్టాలన్నా లేకపోతే ఏమన్నా బిజినెస్ చేయాలన్నా లోన్ ఇచ్చింది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ ఏమన్నా ప్రాజెక్ట్స్ కట్టాలంటే వాటికి మనీ కావాలి కదా, సో వాటికి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది విచ్ ఇస్ ఫార్మ్ బై బ్రిక్స్, అది లోన్స్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు బ్రిక్స్ లో వేరే కంట్రీస్ కూడా లైక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో వేరే కంట్రీస్ కూడా మెంబర్స్ కింద జాయిన్ అవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్, యుఏఈ, యురుగ్వే, ఈజిప్ట్, ఇవి కూడా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో మెంబర్స్. బట్ బ్రిక్స్ యొక్క షేర్ లైక్ 59% కన్నా తగ్గకూడదు, లైక్ వాళ్ళ షేర్ 55% కన్నా తగ్గకూడదు. ఐ హోప్ యూ గాట్ ఇట్. అంటే లైక్ 100% కనుక షేర్ ఉంటే 55% షేర్ అనేది బ్రిక్స్ కంట్రీస్ మధ్యలోనే ఉండాలి, కానీ ఈ 55% అనేది దాటకూడదు. అండ్ మిగిలిన షేర్ అంతా లైక్ వేరే కంట్రీస్ ఎన్ని వస్తే అని పంచుకుంటాయి. బట్ 55% ఈస్ కాన్స్టెంట్ టు బ్రిక్స్, ఎందుకంటే ముందు ఫామ్ చేసిందాలి కాబట్టి వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయాలి. అండ్ దెన్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నా కూడా, లైక్ మనకి సౌత్ లైక్ బ్రిక్స్ కనుక మీరు మ్యాప్లో చూసుకుంటే బ్రెజిల్, పుట్టింగ్ రష్యా సైడ్, బ్రెజిల్, ఇండియా, సౌత్ ఆఫ్రికా, చైనా, ఇవన్నీ లైక్ కొంచెం సదర్న్ వైపు ఉంటుంది. అఫ్ కోర్స్ అది నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఉంటాయి కంప్లీట్ గా జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ గ్లోబల్ సౌత్ కనుక చూసుకుంటే ఇవన్నీ ఆల్మోస్ట్ అంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అఫ్ కోర్స్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ లైన్స్, కానీ ఫామ్ చేసిన టైంలో దే ఆర్ ఆల్మోస్ట్ ఆన్ సిమిలర్ లైన్స్. సో ఆ విధంగా పొలిటికల్ అండ్ ఆల్సో లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ, మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ లైక్ యునైటెడ్ నేషన్స్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఐఎంఎఫ్ కానీ, పొలిటికల్లీ అండ్ ఆల్సో ఐడియాలజికల్లీ టిల్టెడ్ టువర్డ్స్ వెస్టర్న్ కంట్రీస్ లైక్ యూరోపియన్ కంట్రీస్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అలా అవ్వకుండా కొంచెం ఈక్వివాలెంట్ గా అండ్ ఈక్విటీతో ఉండేటట్టు ఉండడానికి బ్రిక్స్ అనే గ్రూప్ ని ఫామ్ చేశారు. సో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దే హ్యావ్ కోఆపరేషన్స్. అండ్ దెన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి చెప్పాను. అండ్ మిగతాది లైక్ జస్ట్ అంటే కంటింజెన్సీ లైక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారానే దెర్ ఈస్ ఆల్సో వన్ ఫెసిలిటీ కాల్డ్ ఇస్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్. సో ఎప్పుడైతే కంట్రీస్కి ఏమైనా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్, బీఓపీ, అంటే లైక్ ప్రతి కంట్రీ బడ్జెట్ ఒక బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ అవ్వాలి. అలాంటి టాలీ కంటే టైంలో క్రైసిస్ వచ్చింది, లైక్ వాళ్ళకి మనీ పరంగా ఇష్యూస్ వస్తాయి. అలాంటి టైంలో సిఆర్ఏ, కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అనేది ఆ కంట్రీకి డబ్బులు ఇచ్చి టాలీ చేసింది, ఆ బడ్జెట్ ని బ్యాలెన్స్ అయ్యేటట్టు చేసింది. సో బేసిక్ గా మీరు అబ్జర్వ్ చేస్తే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, మీరు తర్వాత ఐఎంఎఫ్, అంటే కుదిరినప్పుడు నేనే డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐఎంఎఫ్ కి ఫంక్షన్స్ పరంగా రెండు సేమే, బట్ ఇంక్లినేషన్స్ లైక్ ఐఎంఎఫ్ ఎక్కువ వెస్టర్న్ వైపు ఇంక్లైన్ అయితే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ వీటి వైపు ఇంక్లైన్ ఉంది. బట్ పుట్టింగ్ దట్ ఎసైడ్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఐఎంఎఫ్ వర్క్ నేచర్ అనేది ఆల్మోస్ట్ సేమ్. అండ్ ఛాలెంజెస్ కింద లైక్ బ్రిక్స్ మెయిన్ ఇష్యూస్ ఏమేంటంటే, ఫస్ట్లీ యాజ్ ఐ టోల్డ్ యూ, చైనా ఇన్ఫ్లుయెన్స్, చైనా హ్యూమన్ రైట్ ఇష్యూస్ కానీ చుట్టూ కంట్రీస్తో, ఆల్సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, వేరే చిన్న కంట్రీస్ని కంప్లీట్గా డామినేట్ చేయడానికి ట్రై చేయడం కానీ, అండ్ ఆల్సో ఇండియాకి చైనాకి బార్డర్ ఇష్యూస్. డోక్లంలో రీసెంట్గా 2020లో అన్ఫార్చునేట్లీ ఒక క్లాష్ జరిగింది, రైట్. అండ్ ఆల్సో ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఇష్యూస్ కానీ. సో ఇలా బార్డర్ ఇష్యూస్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా. ఆల్సో చైనాస్ బిహేవియర్ టువర్డ్స్ ది వెస్టర్న్ కంట్రీస్, అంటే లైక్ ఇండియా కనుక చూసుకుంటే వెస్టర్న్ కంట్రీస్తో చాలా మంచి రిలేషన్స్ ఉంటాయి, బట్ చైనా ఈజ్ నెవర్ లైక్ దట్. చైనా వాంట్స్ బ్రిక్స్ టు బి యాంటీ వెస్ట్. ఇండియాకి ఏంటంటే బ్రిక్స్ అనేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా మిడిల్ డెవలప్డ్ కంట్రీస్ కి హెల్ప్ఫుల్ గా ఉండాలనుకుంటే, చైనాకి మాత్రం కంప్లీట్ వెస్టర్న్ కంట్రీస్ కి ఆపోజిట్ గా ఒక ఆర్గనైజేషన్ లో అవ్వాలని చెప్పి చైనా అనుకుంటుంది. సో ఇలా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కానీ ఇవన్నీ బ్రిక్స్ లో మనకున్న ఇష్యూస్. ఓకే, ఇప్పుడు
న్యూస్లోకి వస్తే లైక్ రీసెంట్ సమ్మిట్ గురించి మాట్లాడితే ఫస్ట్లీ వాళ్ళు 2 విషయాల మీద ఫోకస్ పెట్టారు. ఫస్ట్ ఏంటంటే వేరే కంట్రీస్ని లైక్ బ్రిక్స్ కాకుండా వేరే కంట్రీస్ని కూడా ఈ గ్రూప్లోకి జాయిన్ చేసుకుందాం. అంటే ప్రస్తుతానికి 5 మెంబర్స్ ఉన్నారు కదా, లైక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వేరు, అందులో ఈజిప్ట్, యుఏఈ ఉన్నాయి. అలా కాకుండా బ్రిక్స్లో యాజ్ ఎ గ్రూప్ ఈ బ్రిక్స్లో వేరే కంట్రీస్ కూడా జాయిన్ చేసుకుందామా అని చెప్పి ఒక టాపిక్ నడుస్తుంటే, ఇంకో డిస్కషన్ ఏమైందంటే కామన్ కరెన్సీ. ఇప్పుడు ప్రస్తుతానికి మనం యుఎస్ డాలర్స్ వాడుతున్నాం, లైక్ వరల్డ్ మొత్తం ట్రేడ్ అంతా డాలర్సే వాడుతుంది. బట్ దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే డాలర్ కనుక ఒకవేళ వాల్యూ మారితే అమెరికా కనుక ఏమన్నా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకుంటే అంటే గ్లోబ్ మొత్తం ఎఫెక్ట్ అవుద్ది. అండ్ ఇది నేను రష్యా ఉక్రెయిన్ ఇష్యూలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ అమెరికన్స్ వాళ్ళ ఫెడరల్ బ్యాంక్లో మానిటరీ పాలసీ లైక్ ఇంట్రెస్ట్ రేట్స్ బాగా పెంచేసరికి ఇండియా రిజర్వ్స్ దాదాపు ఒక $100 బిలియన్ దాకా ఇండియా లాస్ అయింది. సో అది నేను రష్యా ఉక్రెయిన్ ఇష్యూలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నో బేసిక్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డాలర్ వరల్డ్ మొత్తం వాడుతున్నాం ఇన్ ట్రేడ్. సో యూఎస్ఏ కనుక ఏమైనా డెసిషన్స్ తీసుకుని డాలర్ని ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మొత్తం వరల్డ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఆఫ్టర్ రష్యా ఉక్రెయిన్ ఇష్యూ మనకి డీడాలరైజేషన్ అనే కాన్సెప్ట్ నడుస్తుంది. అండ్ వీల్ ఆల్సో టాక్ అబౌట్ దిస్ ఇన్ రష్యా ఉక్రెయిన్ ఇష్యూ, రైట్? సో ఈ 2 ఇష్యూస్ గురించి లైక్ ఏంటంటే బ్రిక్స్లో కొత్త మెంబర్స్ని ఎవరైనా యాడ్ చేసుకోవాలా, లైక్ ఎవరెవరిని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు, లైక్ ఎవరు ఆసక్తి చూపిస్తున్నారంటే అర్జెంటీనా, మెక్సికో, వెనిజులా, లాటిన్ అమెరికా, ఈజిప్ట్, సెనెగల్, మొరొక్కో, లైక్ ఈ కంట్రీస్ అండి. లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్ కాదు, అండర్ డెవలప్డ్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. సో ఇవన్నీ బ్రిక్స్లో జాయిన్ అవ్వాలని ఎదురు చూస్తున్నాయి. ఆల్సో సౌదీ అరేబియా, యూఏఈ, నైజీరియా, వెనిజులా, ఇవన్నీ ఏంటంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్. సో అదొక డిస్కషన్ నడుస్తుంటే యాజ్ ఎ టోల్డ్ కామన్ కరెన్సీ అనే ఒక డిస్కషన్ నడుస్తుంది, రైట్? ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దాట్ ఇండియాకి బ్రిక్స్ ఏంటంటే ఒక మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ డెవలప్ అవడానికి ఒక మంచి ఆర్గనైజేషన్, బట్ చైనాకి యాంటీ వెస్ట్ ఆర్గనైజేషన్. సో దిస్ ఈజ్ అ డిఫరెన్స్. పుట్టింగ్ దట్ అసైడ్, ఇప్పుడు కామన్ కరెన్సీ వల్ల ఇష్యూ ఏంటంటే ఇప్పుడు రష్యా తీసుకుందాం. రష్యాకి ఇండియాకి మనం కామన్ కరెన్సీతో ట్రేడ్ చేస్తున్నాం. లైక్ అది నోస్త్రో వోస్త్రో అకౌంట్ అని ఉంటుంది. లైక్ రష్యా ఇండియా రూబుల్ అగ్రిమెంట్ అంటాం దాన్ని. రూబుల్ అంటే ROUBLE, రూబుల్ అంటే రష్యా కరెన్సీ. సో అందులో మనం ట్రేడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మన కరెన్సీలో ట్రేడ్ చేయడానికి లేకపోతే మనం వాళ్ళ కరెన్సీలో ట్రేడ్ చేయడానికి కానీ బేసిక్గా ట్రేడ్ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇండియాకి. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటంటే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కానీ ఎక్స్పోర్ట్ చేయట్లేదు. అలాంటి టైంలో ఏమవుద్ది, మనం వాళ్ళకి రూబుల్ లైక్ వాళ్ళ రష్యన్ కరెన్సీలో కట్టాల్సి వస్తే వాళ్ళ కరెన్సీ బాగా డిమాండ్ పెరిగిపోయి మన కరెన్సీని మనం అమ్మేసేసరికి మన దగ్గర అసలు కరెన్సీ అనేది తగ్గిపోద్ది. లైక్ కరెన్సీ ఇష్యూస్ వస్తాయి, ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కానీ ఎక్స్పోర్ట్ చేయట్లేదు బికాస్ వీఆర్ ఇన్ ట్రేడ్ డెఫిసిట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కామన్ కరెన్సీ వల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, బట్ అవి ఓవర్కమ్ చేయగలిగితే డెఫినెట్గా దట్ వుడ్ బి బెస్ట్. అండ్ డీడాలరైజేషన్ గురించి మనం ఇంకా డీటెయిల్డ్గా మనం రష్యా ఉక్రెయిన్ ఇష్యూ అండ్ ఆల్సో ఇన్ ఫర్దర్ ఎకానమీ కరెంట్ అఫేర్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మాట్లాడుకుందాం బికాస్ ఇట్ రిపీట్స్. అండ్ దెన్ నెక్స్ట్ ఆ ఎడిటోరియల్ అయిపోయింది, లైక్ బ్రిక్స్ ఎడిటోరియల్ అయిపోయింది. నెక్స్ట్ యూఎస్ తైవాన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు యూఎస్ తైవాన్ ఎందుకు న్యూస్లో ఉందంటే లైక్ రీసెంట్గా యూఎస్ అండ్ తైవాన్ ఇద్దరు ఒక ట్రేడ్ అగ్రిమెంట్ అనేది లైక్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకున్నారు. సో ఇప్పుడు తైవాన్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే తైవాన్ సెమీ కండక్టర్స్, నియర్లీ 25% ఆఫ్ సెమీ కండక్టర్స్ ఆర్ ఫ్రమ్ తైవాన్. లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫోన్స్లో మైక్రో చిప్స్ కానీ అవన్నీ తైవాన్ నుంచి వస్తుంటాయి. ఇప్పుడు సెమీ కండక్టర్స్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మైక్రో చిప్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే డిజిటల్ రెవల్యూషన్ జరుగుతుంది వరల్డ్ మొత్తం. సో ఆబ్వియస్లీ మైక్రో చిప్స్ అంటే డిజిటల్ మైక్రో చిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఆల్సో మనం రెన్యూవబుల్ ఎనర్జీని వాడాలనుకుంటున్నాం. సో కోల్ కన్నా ఎక్కువ ఇలాంటి కండక్టర్స్ వాడడం వల్ల వీ కెన్ రెగ్యులేట్ ద కండక్టివిటీ, రైట్? అండ్ ఆల్సో రేర్ ఎర్త్ మెటీరియల్స్ కానీ ఇవన్నీ తైవాన్లో కొంచెం ఎక్కువ ఉండడం వల్ల. అండ్ యూఎస్ఏ ఆబ్వియస్లీ యూఎస్ఏకి మైక్రో చిప్స్ కానీ సెమీ కండక్టర్స్ చాలా అవసరం కాబట్టి తైవాన్తో రిలేషన్స్ పెట్టుకుంటున్నాయి. సో ఆ ఉద్దేశంతో లైక్ లాస్ట్ ఇయర్ యుఎస్ఏ స్పీకర్ తైవాన్ని విజిట్ చేశారు. సో ఇప్పుడు తైవాన్ని విజిట్ చేస్తే ఇష్యూ ఎక్కడొచ్చిందంటే చైనాతో ఇష్యూ వచ్చింది బికాస్ దెర్ ఈజ్ ఎ పాలసీ కాల్డ్ ఎస్ వన్ చైనా పాలసీ. సో వన్ చైనా పాలసీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం మ్యాప్ చూపిస్తాను, సో యూ విల్ గెట్ ఎ క్లారిటీ. సో ఇప్పుడు ఈ మ్యాప్ కనుక చూస్తే దిస్ ఈజ్ చైనా, రైట్? ఇది తైవాన్. సో గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ చైనా అండ్ దిస్ ఈజ్ తైవాన్.
ఫైన్. సో లైక్ బిఫోర్ 1970s చైనా మొత్తం లైక్ చైనా తైవాన్ ఇదంతా ఒక పార్ట్ కింద ఉండేది అండ్ అంతా ఒక పొలిటికల్ పార్టీ రూల్ చేస్తూ ఉండేది. బట్ తర్వాత మావో సంగ్ అని ఒక కమ్యూనిస్ట్ లీడర్, ఆయన రెవల్యూషన్ వల్ల ఏమైందంటే కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం ఆక్యుపై చేసుకుంది చైనా మొత్తాన్ని. అండ్ అప్పుడు ఈ చైనాని ఎవరైతే ఇంతకుముందు రూల్ చేస్తున్నారో వాళ్ళంతా తైవాన్కి షిఫ్ట్ అయ్యారు, రైట్? సో అప్పుడు ఆ విధంగా ఈ రెండు డిఫరెంట్ కంట్రీస్ కింద ఫామ్ అయ్యాయి. బట్ స్టిల్ వన్ చైనా పాలసీ ఏంటంటే లైక్ చైనాతో కనుక డీల్ పెట్టుకుంటే తైవాన్తో ఎవరు పెట్టుకోకూడదు, లైక్ తైవాన్ని ఎవరు కంట్రీగా గుర్తించకూడదు. సో ఇప్పుడు కనుక ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ లైక్ మనం చైనాతో డీల్ పెట్టుకోవాలంటే మనం తైవాన్ని గుర్తించకూడదు, లైక్ తైవాన్తో మనం ఎలాంటి రిలేషన్స్ని పెట్టుకోకూడదు, ఓన్లీ చైనా అంటే చైనాతోనే పెట్టుకోవాలి. సో ఆ ఉద్దేశంతో వీళ్ళు వన్ చైనా పాలసీ అని ఒక పాలసీని క్రియేట్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ చైనా చాలా పెద్ద కంట్రీ తైవాన్తో పోలిస్తే, అండ్ దెన్ చైనాలో చాలా రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి ఏ కంట్రీతోనే చైనాతోనే యూజ్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ వన్ చైనా పాలసీ. వన్ చైనా పాలసీ అంటే ఏంటంటే ఇప్పుడు టిబెట్ కానీ, హాంకాంగ్ కానీ, జింజియాంగ్ కానీ, తైవాన్ కానీ ఈ కంట్రీస్తో డీల్స్ ఏం పెట్టుకోకూడదు. వన్స్ మీరు చైనాతో కనుక రిలేషన్ పెట్టుకుంటే ఈ కంట్రీస్తో మనం రిలేషన్స్ పెట్టుకోకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ వన్ చైనా పాలసీ. అంటే ఏంటంటే ఈ చైనా అనేది వీటన్నిటిని ఇండిపెండెంట్ గా పరిగణించింది. దట్ ఈస్ వన్ చైనా పాలసీ. బట్ ఆల్సో దెర్ ఈస్ అదర్ థింగ్ కాల్డ్ ఎస్ వన్ చైనా ప్రిన్సిపల్. వన్ చైనా పాలసీ వేరు, వన్ చైనా ప్రిన్సిపల్ వేరు. వన్ చైనా ప్రిన్సిపల్ అంటే ఏంటంటే ఇప్పుడు వన్ చైనా పాలసీ ప్రకారం ఏంటంటే సపరేట్ గా పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా, లైక్ ఓన్లీ ఈ చైనాని మాత్రమే గుర్తిస్తాం, ఈ కంట్రీస్ ని పట్టించుకోం, బీట్ హాంకాంగ్, టిబెట్, తైవాన్. బట్ వన్ చైనా ప్రిన్సిపల్ అంటే ఏంటంటే ఈ తైవాన్, హాంకాంగ్, టిబెట్ ఈ కంట్రీస్ కూడా చైనాలో పార్ట్ అని మనం గుర్తిస్తాం, రైట్? సో అది అసలు ఓన్లీ చైనా ఫాలో అవుద్ది, ఇంకే కంట్రీ ఫాలో అవ్వదు. సో దట్ ఈస్ వన్ చైనా ప్రిన్సిపల్. అండ్ వన్ చైనా పాలసీ అంటే ఏంటంటే చైనాతో లింక్ పెట్టుకుంటే మీరు చైనాని కనుక గుర్తిస్తే కంట్రీ కింద తైవాన్ని గుర్తించకూడదు, హాంకాంగ్ని కంట్రీ కింద గుర్తించకూడదు. దే ఆర్ జస్ట్ ఇండిపెండెంట్ ఎంటిటీస్ అంతే. సో ఆ ఉద్దేశంతో లైక్ వన్ చైనా పాలసీ అనేది ఫ్రేమ్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ యూఎస్ఏ కానీ ఏ కంట్రీ అయినా కూడా పెద్ద చైనా లైక్ పెద్ద ఏరియా ఉన్న చైనాతోనే యూజెస్ ఉంటుంది కాబట్టి ప్రతి కంట్రీ వన్ చైనా పాలసీని యాక్సెప్ట్ చేసింది, ఇంక్లూడింగ్ యూఎస్ఏ, ఆల్సో ఇండియా. ఈ అన్ని కంట్రీస్ వన్ చైనా పాలసీని యాక్సెప్ట్ చేసింది. బట్ తర్వాత వీనో లైక్ చైనా యూఎస్ఏకి లైక్ కొన్ని రైవల్రీస్ పెరగడం కానీ, దాని తర్వాత సెమీ కండక్టర్స్ యూస్ ఎక్కువ పెరగడం వల్ల తైవాన్ని యూఎస్ఏ విజిట్ చేసింది. అప్పటి నుంచి చైనాకి యూఎస్ఏకి ఇంకా ఎక్కువ రైవల్రీ పెరిగింది, రైట్? ఆ ఉద్దేశంతో లైక్ ఒక మిలిటరీ ఎక్సైజ్ కూడా లైక్ తైవాన్ బార్డర్ లో మిలిటరీ ఎక్సైజ్ కూడా జరిపింది చైనా, టు జస్ట్ ఇంటిమిడేట్, కొంచెం భయపెట్టడం, బెదిరించడము చేయడానికి లైక్ చైనా అలాంటి మిలిటరీ ఎక్సైజ్ కూడా చేసింది తైవాన్ వైపు. సో లైక్ ఆ లైన్ ఆఫ్ యాక్షన్ లైక్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తైవాన్కి యూఎస్ఏకి ఒక ట్రేడ్ అగ్రిమెంట్ రీసెంట్ గా సైన్ చేసుకున్నారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ వన్ చైనా పాలసీ. అండ్ యూఎస్ఏకి తైవాన్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే పుట్టింగ్ సెమీ కండక్టర్స్ ఎసైడ్ దెర్ ఈస్ ఆల్సో కాల్డ్ as ఐలాండ్ చైన్ స్ట్రాటజీ. లైక్ ఇది చైనా కదా, లైక్ మీకు మ్యాప్ అయితే ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. యా ఎస్, సో ఇది చైనా కదా, అండ్ ఈ లైన్ ని ఫస్ట్ ఐలాండ్ నేషన్స్ అంటారు, ఈ లైన్ ని సెకండ్ ఐలాండ్, జపాన్ ఇవన్నీ సెకండ్ ఐలాండ్ నేషన్స్ అంటారు. దాని తర్వాత ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ ఇవన్నీ థర్డ్ ఐలాండ్ నేషన్స్ అంటారు. సో మీరు చూస్తే ఈ ఐలాండ్ నేషన్స్ తైవాన్ లేకపోతే ఇక్కడ జపాన్ కానీ ఇవన్నీ చైనాని చుట్టుముట్టాయి. ఆల్సో ఈ ఐలాండ్స్ కూడా చైనాని చుట్టుముట్టాయి. సో దట్ ఇప్పుడు యుఎస్ఏకి కనుక ఈ ఐలాండ్స్ మీద, ఈ ఏరియాస్ మీద కంట్రోల్ కనుక ఉంటే చైనాని కొంచెం కంట్రోల్ చేయడానికి కానీ, చైనాని కొంచెం ఎదిరించడానికి కానీ కొంచెం ఆపర్చునిటీ వచ్చింది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తైవాన్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ తైవాన్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ ఈస్ తైవాన్. ఐ జూమ్ ఇట్ అవుట్. సో దిస్ ఈస్ తైవాన్. సో ఫస్ట్ ఐలాండ్ నేషన్స్ అంటే ఇక్కడ ఇలా సరౌండ్ చేయడానికి, లైక్ ఇలా థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరౌండ్ చేయడానికి ఐలాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అందులో యూఎస్ఏకి ఈ ఐలాండ్స్ మీద కొంచెం మంచి రిలేషన్స్ ఉంటే చైనాని కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ కంట్రీస్తో డీల్స్ పెట్టుకుంటారు. ఆల్సో ఇన్ సిమిలర్ వే ఇప్పుడు యూఎస్ఏకి ఫస్ట్ ఐలాండ్ చైన్ స్ట్రాటజీ ఎలా ఉందో, ఇన్ ద సేమ్ వే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని
ఇండియాని చుట్టుముట్టడానికి చైనా ఒక స్ట్రాటజీ వేసింది, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. అది కోర్స్ నేను ఇండియా చైనా అప్పుడు లైక్ డీటెయిల్ గా చెప్తాను, ఐఎమ్ జస్ట్ సేయింగ్ ద నేమ్ ఇప్పుడు, లైక్ ఎప్పుడైనా మీకు తర్వాత గుర్తుంటుందని. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ లైక్ ఇండియాని ఇలా కంప్లీట్ చుట్టుముట్టి జిబౌటీలో బేస్మెంట్ పెడతారు లైక్ చైనా నుంచి ఇలాగా. సో దట్ అప్పుడు ఇండియా ట్రేడ్ని కంట్రోల్ చేయడానికి చైనాకి కొంచెం ఆపర్చునిటీ వచ్చింది కదా అది. అండ్ రిగార్డింగ్ వన్ చైనా పాలసీ ఇండియా ఎలా చూస్తుందంటే లైక్ ఇనిషియల్లీ వన్ చైనా పాలసీని ఇండియా కూడా ఫాలో అవుతుంది. బట్ 2010 నుంచి వన్ చైనా పాలసీని మనం ఎక్నాలజ్ చేయడం మానేసాం. మనం తైవాన్తో కూడా అగ్రిమెంట్ పెట్టుకున్నాం, డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. అంటే ఈ రెండు కంట్రీస్కి ట్యాక్స్ కట్టకుండా ఒక్క కంట్రీకి ట్యాక్స్ కడితే ఆ కంట్రీ షేర్ చేసుకునేటట్టు. సో ఇలా మనం తైవాన్తో కూడా డీల్స్ పెట్టుకున్నాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యూఎస్ అండ్ తైవాన్. ఇంకేమైనా డెవలప్మెంట్స్ వచ్చినా కూడా లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి టాపిక్కి సపరేట్ పేజ్ ఉంది. సో ఎప్పుడైనా ఇవి ఎప్పటికప్పుడు డైనమిక్ టాపిక్స్ కాబట్టి ఎప్పటికప్పుడు డెవలప్ అవుతుంటే అవన్నీ నేను ఇందులో యాడ్ చేస్తూ ఉంటాను. సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్గా అన్ని ఒకే చోట ఉండడం వల్ల మనకి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయిపోయాయి లైక్ ఈ టాపిక్స్ వరకు. నా ఐ టెల్ యూ అబౌట్ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్లీ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. సో పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఎందుకు న్యూస్లో వచ్చిందంటే ఇది ఎవ్రీ మంత్ మెజర్ చేస్తారు. అండ్ రీసెంట్లీ 58.7 వచ్చింది. 58.7 ఈజ్ లిటరల్లీ ఈ లాస్ట్ 31 monthsలో హైయెస్ట్ కౌంట్ అనమాట, హైయెస్ట్ ఇండెక్స్ 58.7. సో ఇది చాలా మంచిది, లైక్ మనకి మంచి సైన్, లైక్ ఇండియా ఎకానమీ పరంగా గ్రో అవుతుందని చెప్పేసి. సో ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది బేసిక్గా ఏంటంటే ఒక ఒపీనియన్ బేస్డ్, ఇది ఒక పర్సెప్షన్ బేస్డ్. లైక్ ఎలా అంటే ఇప్పుడు నేను ఒక మ్యానుఫ్యాక్చరర్ అనుకోండి. సో ఇప్పుడు ఈ పర్చేసర్ మేనేజర్స్ ఇండెక్స్ పిఎంఐని మెజర్ చేసే ఎస్ఎన్పి స్టాండర్డ్స్ అండ్ పూర్ గ్లోబల్ క్రెడిట్ ఏజెన్సీ, లైక్ మీన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. లైక్ ఇది ఒక కంపెనీ, ఎస్ఎన్పి గ్లోబల్ అనేది ఒక కంపెనీ. ఈ కంపెనీ ఏంటంటే నాలాంటి మ్యానుఫ్యాక్చరర్స్, ఐ మీన్ ఇఫ్ ఐఎమ్ మ్యానుఫ్యాక్చరర్, నాలాంటి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరకు వచ్చేసి నెక్స్ట్ మంత్ ఒపీనియన్ ఎలా ఉంది, లైక్ బిజినెస్ మీద అవుట్లుక్ ఎలా ఉండబోతుంది, ఒపీనియన్ ఎలా ఉండబోతుంది, వచ్చే కాలంలో బిజినెస్ ఎలా ఉండబోతుంది అని చెప్పి డీటెయిల్స్ అన్ని కనుక్కొని దాని తర్వాత ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నాను రిగార్డింగ్ బయింగ్, అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ కొంటున్నానా, లేకపోతే మ్యానుఫ్యాక్చర్ బాగా తగ్గిస్తానా, లేకపోతే ఫ్యూచర్లో రిసెషన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి భయపడుతున్నానా. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఓవరాల్గా అసలు ఫ్యూచర్లో బిజినెస్ ఎలా ఉండబోతుందని చెప్పి ఒక అవుట్లుక్, ఒక ఒపీనియన్ అనేది అల్టిమేట్గా క్రియేట్ అయ్యి దాన్ని 0 to 100 స్కేల్ మీద మెజర్ చేస్తారు. సో దాట్ 50 కన్నా తక్కువ ఉంటే, లాస్ట్ మంత్ కన్నా ఇప్పుడు తగ్గినా లేకపోతే 50 కన్నా తక్కువ ఉన్నా కూడా దాని ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్ బిజినెస్ గురించి నేను భయపడుతున్నాను అర్థం. అలా కాకుండా 50 కన్నా ఎక్కువ ఉంటే ఫ్యూచర్ బిజినెస్ బాగుంటుందని హోప్తో ఉంటాను. సో దట్ ఫ్యూచర్ బిజినెస్ బాగుంటుందంటే నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఎక్కువ ఐటమ్స్ కొంటా. అలా కాకుండా ఫ్యూచర్ బిజినెస్ బాగోదు అనుకుంటే నేను బిజినెస్ క్లోజ్ చేయడమో మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గించడం ఏదో చేస్తాను కదా. సో ఇవి తెలుసుకోవడం వల్ల ఏంటంటే అసలు ఫ్యూచర్లో ఎకానమీ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా వచ్చి దాన్ని బట్టి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవచ్చు. సో 50 కన్నా ఎక్కువ ఉంటే అది చాలా మంచిది అని అర్థం, లైక్ కొంచెం మంచి ఒపీనియన్తోనే ఉన్నాం ఫ్యూచర్లో బిజినెస్ పెరుగుద్ది అని. 50 కన్నా తక్కువ ఉంటే ఏంటంటే ఫ్యూచర్లో బిజినెస్ పడిపోద్ది అనే ఒపీనియన్తో ఉన్నాం, నెగిటివ్ పెసిమిజం పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ 50 కనుక ఎగ్జాక్ట్ 50 ఉందంటే నిన్న లైక్ ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉన్నట్టు, రైట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ పర్చేసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్. అది బేసిక్గా యాజ్ ఐ టోల్డ్ యూ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఐ మీన్ సర్వీసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వైపులా చూస్తారు. అండ్ ఇట్ ఈస్ అట్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, కన్స్యూమర్స్ కదా, మనం కన్స్యూమర్స్ కదా, లైక్ కొనేవాడు కన్స్యూమర్స్ బట్ తయారు చేసేవాడు ప్రొడ్యూసర్స్, లైక్ ఐ మీన్ లైక్ బీట్ బిజినెస్ మ్యాన్ కానీ లేకపోతే సర్వీస్ ప్రొవైడర్ కానీ ఎవరైనా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ ఎలా ఉందో తెలుసుకోవడమే పిఎంఐ, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్, రైట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం కనుక చూసుకుంటే లాస్ట్ 10 yearsలో జీడిపి బాగా పెరుగుతుంది. అంటే లైక్ పుట్టింగ్ కోవిడ్ అసైడ్, లైక్ ఎకనామికల్ గ్రోత్ కానీ లేకపోతే అవన్నీ చూసుకుంటే లాస్ట్ డికెట్లో ఇండియా చాలా బాగా డెవలప్ అయింది, లైక్ అట్లీస్ట్ ఆన్ స్టాటిస్టిక్స్. సో ఎందుకు డెవలప్ అయ్యాయంటే కొన్ని మేజర్ కీ రిఫార్మ్స్ తీసుకున్నాయి, లైక్ ఐ మీన్ కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ తీసుకున్నాయి. లైక్ ఇలా డెవలప్ చేయడం వల్ల ఏంటంటే మనకి గ్రోత్ అనేది చాలా బాగా పెరిగింది. సో ఆ ఇనిషియేటివ్స్ ఏంటి, ఆ డెసిషన్స్ ఏంటి, ఏ డెసిషన్స్ వల్ల ఇండియా గ్రో అయింది అని చూసుకుంటే ఫస్ట్లీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ కనెక్టివిటీ మీద ఫోకస్ పెట్టాం. లైక్ నేషనల్ హైవేస్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నేషనల్ హైవేస్ కనుక నెంబర్ ఆఫ్ నేషనల్ హైవేస్ పెరగడం కానీ లేకపోతే నేషనల్ హైవేస్ని
ఇంకా బాగా ఇంప్రూవ్ చేయడం కానీ ఇవన్నీ జరిగాయి లాస్ట్ 10 yearsలో. సో దట్ హైవేస్ కనుక బాగుండడం వల్ల ట్రాన్సిట్ టైం తగ్గడం కానీ అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ చాలా ఫ్రీగా ఉండడం వల్ల గ్రోత్ ట్రేడ్ అనేది చాలా పెరిగి గ్రోత్ అనేది పెరుగుద్ది కదా. సో అదొక రీజన్. దాని తర్వాత డిజిటల్ గా మనకి రెవల్యూషన్ వచ్చింది. ఇన్ఫాక్ట్ జియో తర్వాత ప్రతి ఒక్కరికి డిజిటల్ యాక్సెస్ రావడం వల్ల ఇంటర్నెట్ అనేది వాడుతూ ఆన్లైన్ షాపింగ్ కానీ లేకపోతే ఆన్లైన్ ట్రేడింగ్ కానీ ఆన్లైన్ మార్కెటింగ్ ఆన్లైన్ సర్వీసెస్ అన్ని పెరగడం వల్ల మనకి గ్రోత్ అనేది పెరిగింది. సో ఆ విధంగా కూడా బ్రాడ్బ్యాండ్ డేటా ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ పెరగడం వల్ల కూడా మనకి గ్రోత్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ రీసెంట్ గా మనం ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నాం. సో రెన్యూవబుల్ ఎనర్జీ అనేది బేసిక్ గా చాలా కొత్త డొమైన్ ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్ కాబట్టి ఎక్కువ జాబ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఈ విధంగా గ్రోత్ పెరిగే ఛాన్స్ ఉంది. సో అలాగా ఈ డెకేడ్ లో రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మూవ్ అవడం వల్ల కొంచెం డెవలప్మెంట్ అనేది జరిగింది. ఆల్సో యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ఫ్రాలో రైల్వే కూడా వచ్చింది. అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు లాస్ట్ 10 years అండ్ ఈ 10 years కనుక చూసుకుంటే కొంచెం రైల్వేస్ లో క్లీన్లీనెస్ పెరగడం కానీ అండ్ ఆల్సో ట్రాక్స్ కొంచెం నీట్ గా అవడం కానీ అండ్ పుట్టింగ్ దట్ ఎసైడ్ కోల్ మీద రన్ అయ్యే ట్రైన్స్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయాయి. ఎక్కువ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మీద ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉన్నాయి కానీ కోల్ మీద రన్ అయ్యే ట్రైన్స్ చాలా వరకు తగ్గిపోయాయి. సో ఈ విధంగా మనకి ఎఫిషియన్సీ అనేది పెరిగింది దానివల్ల ట్రైన్స్ లో, రైట్. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ది మేజర్ decisions which improved India regarding the growth. And putting that aside, మీకు ఎకానమీ మళ్ళీ చదువుతున్నప్పుడు మీకు అర్థమవుద్ది ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాస్ట్ 10 years పోలిస్తే 9% నుంచి 4% తగ్గింది. ఎన్పిఎస్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది అప్పు సపోజ్ నేనే ఉన్నాను, నేను బ్యాంక్ దగ్గర నా కార్ ఒకటి తాకట్టు పెట్టేసి ఒక లోన్ తీసుకున్నా, రైట్. సో ఇప్పుడు నేను మంత్లీ ఈఎంఐ ఇంట్రెస్ట్ కడతానే ఉన్నా బ్యాంక్కి. సో ఈ కార్ వల్ల వీళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టడం మానేసి విజయ్ మాల్యా లాగా వేరే కంట్రీకి వెళ్ళిపోయా. ఇంట్రెస్ట్ కట్టట్లేదు, నా నుంచి బ్యాంక్ అసలు డబ్బులు రావట్లేదు. వీళ్ళ దగ్గర మాత్రం కార్ ఉంది, వీళ్ళు కారు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ కార్ వల్ల వీళ్ళకి ఎటువంటి మనీ రాకపోవడం వల్ల ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో ఇది ఒక బరువు కింద అవుద్ది కానీ అసెట్ కింద మారుతుంది. దీని వల్ల మనీ రాదు కాబట్టి ఇది ఒక బరువు కింద మారిపోద్ది. అండ్ దట్ ఇట్ బికమ్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఇవి బ్యాంక్ ఎంత తక్కువ ఉంటే బ్యాంక్ అంత మంచిది. సో లోవర్ ద నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ హైయర్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బ్యాంక్స్, రైట్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని క్లియర్ చేయడానికి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ ప్రాసెస్ అని అవుతుంది. సో ఇలాంటి ప్రాసెస్ ని కొంచెం ఈజీగా చేయడం కానీ రూల్స్ ని కొంచెం తగ్గించి అందరికి అర్థమయ్యేటట్టు చేయడం కానీ అండ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కార్పొరేట్ ట్యాక్స్ అనేది మనం తగ్గించాం 40% నుంచి కోర్స్ కొంచెం 30% 40% ఆ రేంజ్ లో ఉండే దాని నుంచి 25% తగ్గించాను, రైట్. ఇలా కార్పొరేట్ ట్యాక్స్ ని తగ్గించడం ఆల్సో వాళ్ళకి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల గ్రోత్ అనేది పెరిగింది ఈ లాస్ట్ 10 years లో. అండ్ దెన్ లిథియం గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ లిథియం ఎందుకు న్యూస్ లో ఉందంటే యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ప్రపంచం అంతా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వైపు రన్ అవుతుంది. అండ్ కోల్ ద్వారా వచ్చే ఎలక్ట్రిసిటీ కాదు, బట్ స్టిల్ బ్యాటరీస్ ద్వారానో లేకపోతే రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ద్వారా ఫామ్ అయ్యే ఎలక్ట్రిసిటీని వాడదామని ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వాడదామని వరల్డ్ అంతా మూవ్ అవుతుంది. సో మనకి ఎలక్ట్రిక్ బ్యాటరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్సో ఎలక్ట్రిక్ డివైజెస్ డిజిటల్ డివైజెస్ ఏవైనా కూడా మనం డిజిటల్ రెవల్యూషన్ లో కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడాలన్నా కూడా ప్రతి వాటిలో లిథియం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాటరీలో బెస్ట్ లిథియం అయాన్ బ్యాటరీ అని అంటాం. మన ఫోన్స్ లో కూడా లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో లిథియం అనేది వరల్డ్ లో చాలా ఇంపార్టెంట్ కదా, ప్రతి ఒక్క కంట్రీకి ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ గా ఫార్చునేట్లీ మనకి లడాక్ లో 5.9 million tons ఆఫ్ లిథియం అనేది దొరికింది, లిథియం రిజర్వ్స్ దొరికింది జమ్మూ కాశ్మీర్ లో, రైట్. సో ఇప్పుడు దీనివల్ల మనం ఒకప్పుడు చాలా తక్కువ లిథియం ఉండేది, ఇప్పుడు నియర్లీ వీఆర్ ది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ లిథియం సోర్సెస్ ఇన్ ది వరల్డ్. అరౌండ్ 7th place ఇందులో ఉన్నాం మనం, ఎక్కువ లిథియం ఉన్నది. సో దీనివల్ల కరెక్ట్గా వాడుకుంటే మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రిసిటీ బ్యాటరీస్ కానీ ఇలాంటి రేర్ ఎర్త్ మెటల్స్ మీద. దీనివల్ల ఇండియాకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇండియా ఎక్స్పోర్ట్స్ కూడా చేయొచ్చు లిథియంని. సో చాలా రెవెన్యూ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్లీ లిథియం గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత ఈ లిథియం ఇష్యూ గురించి చూస్తున్నాం. ఫస్ట్లీ లిథియం ప్రపంచంలో బాగా దొరికే ఏరియా ఇది.
చిలీ, బొలీవియా అండ్ అర్జెంటీనా లైక్ కంబైన్లీ చూసుకుంటే దిస్ ఈస్ కాల్డ్ ఎస్ లిథియం ట్రయాంగిల్ అంటారు. అందుకే లిథియంని వైట్ గోల్డ్ అంటారు, ఎందుకంటే యాజ్ ఎ టోల్డ్ యూ ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ లోనూ లిథియం ఉంటుంది. సో చిలీ, బొలీవియా, అర్జెంటీనా ఈ కంట్రీస్ లో మనకి బాగా లిథియం దొరుకుతుంది. అఫ్ కోర్స్ అర్జెంటీనా ఇటువైపు కూడా దొరుకుతుంది. అండ్ లిథియం కనుక చూసుకుంటే మనకి పీరియాడిక్ టేబుల్ ఆర్ లైక్ ఎలిమెంట్ టేబుల్ లో చూసుకుంటే లిథియం అనేది థర్డ్ ఎలిమెంట్, హైడ్రోజన్, హీలియం, దాని తర్వాత లిథియం. సో థర్డ్ ఎలిమెంట్. సో అటామిక్ వెయిట్, మాలిక్యులర్ వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. సో దిస్ ఈస్ ది లైటెస్ట్ అన్నిటికన్నా లైక్ ఎంటైర్ వరల్డ్ లో ది లైటెస్ట్ మెటల్ ఆన్ ది ఎర్త్, అది లిథియం, రైట్. సో ఆల్సో అట్ ద సేమ్ టైం ఇది ఆల్కలీ మెటల్. ఆల్కలీ మెటల్స్ అంటే ఏంటంటే లిథియం కానీ సోడియం కానీ లైక్ ఈ ఫ్యామిలీ మొత్తం లిథియం, సోడియం, బెరీలియం. సో ఈ బేసిక్ ఏంటంటే చాలా హైలీ రియాక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోడియం ముక్కని వాటర్లో కనుక వేస్తే ఫైర్ వస్తుంది, బికాస్ ఇట్ ఈస్ వెరీ మచ్ రియాక్టివ్ టు వాటర్. ఇన్ సిమిలర్ వే లిథియం కూడా చాలా రియాక్టివ్ అండ్ వెరీ ఫ్లేమబుల్. ఇది చాలా రియాక్టివ్ కాబట్టే ఎలక్ట్రిసిటీ బాగా ప్రొడ్యూస్ చేయగలదు. అందుకే మనం లిథియం అయాన్ బ్యాటరీస్ ని వాడతాం, లైక్ లిథియం ని వాడతాం బ్యాటరీస్ లో, బికాస్ ఇట్ ఈస్ వెరీ రియాక్టివ్ కాబట్టి. ఆల్సో లిథియం ఈస్ వెరీ రేర్ మెటల్. రేర్ మెటల్ అంటే ఏంటంటే విచ్ ఈస్ వెరీ లెస్ ఇన్ క్వాంటిటీ ఇన్ ద ఎర్త్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐరన్ తీసుకుంటే చాలా కంట్రీస్ లో చాలా చోట్ల దొరుకుతుంది. ఇట్ ఈస్ నాట్ రేర్ మెటల్, బట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లిథియం కానీ, బెరీలియం కానీ, యురేనియం లైక్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. లైక్ ఏంటంటే చాలా తక్కువ కాంపోజిషన్స్ లోనే దొరుకుతుంటాయి వరల్డ్ మొత్తంలో. సో దే ఆర్ కాల్డ్ ఎస్ రేర్ మెటల్స్ అండ్ ఇవి బేసిక్గా ఎక్కువ ఎలక్ట్రానిక్ డివైజెస్ లో వాడతారు. సో దోస్ మెటల్స్ ఆర్ నియోబియం, టాంటాలం, లిథియం, సీజియం, లాంథనం, ఇవన్నీ, రైట్. అండ్ ఎక్కువ శాతం రేర్ ఎర్త్ మెటల్స్ దొరికే ప్లేసెస్ ఏంటంటే రష్యా వైపు కొన్ని దొరుకుతాయి, చైనాలో చాలా ఎక్కువ రేర్ ఎర్త్ మెటల్స్ దొరుకుతాయి, ఆల్సో ఆస్ట్రేలియా. అండ్ మళ్ళీ దేర్ ఈస్ అన్ అగ్రిమెంట్ కాల్డ్ ఎస్ మినరల్స్ అగ్రిమెంట్ బిట్వీన్ యూఎస్ అండ్ అదర్ 11 కంట్రీస్. అది మనం మళ్ళీ తర్వాత డెఫినెట్ డిస్కస్ చేద్దాం. దిస్ మే నాట్ బి ద రైట్ టైం. అండ్ నెక్స్ట్ లిథియం యూస్ అంటే యాజ్ ఆల్రెడీ టోల్డ్ యూ లిథియం లైటెస్ట్ మెటల్ కాబట్టి అలాయ్స్ లో బాగా వాడతారు, బికాస్ దానివల్ల మెటల్ వెయిట్ కూడా తగ్గుద్ది. ఆల్సో న్యూక్లియర్ రియాక్షన్స్ వాడడం కానీ, బికాస్ ఇట్ ఈస్ హైలీ రియాక్టివ్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ బ్యాటరీస్ లో వాడతారు ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో చిలీలో హైయెస్ట్ దొరుకుతుంది, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఇది ఆర్డర్. అండ్ ఇండియా సెవెంత్ ఆర్ ఫిఫ్త్ ప్లేస్ లో ఉంటుంది ఇండియా ఆఫ్టర్ దిస్ 5.9 మిలియన్ టన్స్. అయితే ఈ 5.9 మిలియన్ టన్స్ కూడా కంప్లీట్ 100% ప్యూర్ లిథియం కాదు. లైక్ ఐ మీన్ ఇంకా కంప్లీట్ గా డిసైడ్ చేయలేదు అది ఎంతవరకు రియాక్టివ్, ఎంతవరకు పనికి వచ్చిందో ఇంకా కంప్లీట్ గా అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. జస్ట్ ఏంటంటే 5.9 మిలియన్ టన్ రిజర్వ్స్ ఉన్నాయి అంతే. ఇందులో ఎంతవరకు ఉపయోగపడుద్ది, ఎంతవరకు అన్రియాక్టివ్ మనకి తెలియదు. యాజ్ ఆఫ్ నో ఇట్ వాజ్ నాట్ అనౌన్స్డ్. సో ఇప్పుడు లిథియం ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో లిథియం కనుక చూసుకుంటే ఫస్ట్లీ యాజ్ ఎ టోల్డ్ యూ ఎలక్ట్రిక్ వెహికల్ వైపు మనం త్వరగా మూవ్ అవ్వాలని కోరుకుంటున్నాం, బికాస్ ఇండియా కూడా లైక్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కదా, దాన్ని తగ్గించుకోవడానికి. ఆల్సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే 5G టెక్నాలజీ కానీ ఇలాంటి నెట్వర్క్స్ ఇలాంటివి వాడడానికి మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్, బ్యాటరీస్ చాలా అవసరం కదా. అలాంటి వాటికి కూడా మనం లిథియం డెఫినెట్లీ వాడాలి, కోబాల్ట్ కానీ, లిథియం కానీ, ఇవన్నీ. సో వాటి మీద డిపెండెన్సీ చాలా ఎక్కువ పెరగబోతుంది ఇండియాకి. సో ప్రస్తుతం స్టేటస్ ఇది. నౌ లైక్ ఓనర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే బేసిక్గా ఇది ఒక భూమిలో దొరుకుతుంది, ఒక ల్యాండ్లో, బీట్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సంథింగ్. లైక్ ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి బీట్ సపోజ్ నేనే ఉన్నాను, నా ప్రైవేట్ ల్యాండ్లో ఒక మెటల్ లైక్ ఒక రేర్ మెటల్ దొరికితే లైక్ యాజ్ పర్ 2013 సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్, సుప్రీంకోర్ట్ ఏం చెప్పిందంటే లైక్ ఆ ప్రైవేట్ ల్యాండ్లో, లైక్ ఐ రిపీట్ అగైన్ ప్రైవేట్, లైక్ ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, ప్రైవేట్ ల్యాండ్లో కనుక ఒక మెటల్ ఏమైనా దొరికినా లేకపోతే ఏమైనా వస్తువు దొరికినా కూడా లైక్ అపార్ట్ ఐ మీన్ లైక్ ఈ పురాతన వస్తువులు కాదు, లైక్ నార్మల్లీ మైనింగ్ సంబంధించి మినరల్స్ కానీ మెటల్స్ కానీ దొరికినా కూడా లైక్ టిల్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఇన్ దాట్ ఏరియా ఆ మొత్తం నా లైక్ ఆ ప్రైవేట్ పర్సన్ సంబంధించింది అవుతుంది కానీ గవర్నమెంట్కి క్లెయిమ్ ఉండదు. బట్ పబ్లిక్ ఏరియాస్ లేకపోతే ఫారెస్ట్ కానీ, మౌంటైన్స్ కానీ, హిల్ ఏరియాస్ ఇలాంటివన్నీ లైక్ గవర్నమెంట్ కిందకి వస్తే అక్కడ ఏమున్నా కూడా గవర్నమెంట్కి సంబంధించిందే ఉంటుంది. అండ్ ఆల్సో దెర్ ఈస్ అదర్ ఇంపార్టెంట్ ఇష్యూ విచ్ ఈస్ రిగార్డింగ్ మైనింగ్. దో నా ప్రైవేట్ ల్యాండ్లో లిథియం దొరికినా కూడా నేను మైనింగ్ చేయాలంటే పర్మిషన్ డెఫినెట్గా కావాలి. దట్టు ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్లో చేయాలంటే తప్పకుండా కావాలి అండర్ అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962, రైట్. సో బేసిక్గా ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్. ఓకే,
సో ఇప్పుడు ఈ లిథియం రిజర్వ్స్ ని ఎలా లైక్ ఐ మీన్ ఇది మీరు ఎక్కువ ఫోకస్ పెట్టక్కర్లేదు, జస్ట్ న్యూస్ లో వచ్చింది కాబట్టి చెప్పాను అంతే. ఇప్పుడు మీరు లైక్ ఐ మీన్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చెప్పబోయేది దట్ హౌ వీ నీడ్ టు మెయింటైన్ లిథియం. లైక్ ఇప్పుడు మనకి మొత్తానికి 5.9 మిలియన్ టన్స్ లిథియం దొరికింది. ఏం చేద్దాం, లైక్ ఎలా ఏం చేయాలి, మైనింగ్ చేయాలి. మైనింగ్ చేసి దాన్ని రిఫైన్ చేసేసి కంప్లీట్ ప్యూర్ లిథియం గా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కి వాడాలి కదా. సో దీన్ని రెండు విధాలుగా వాడొచ్చు. ఒకటి గవర్నమెంట్ కంప్లీట్ నేషనలైజ్ చేసేసి వాడొచ్చు, ఇంకోటి ప్రైవేటైజ్ చేసి వాడొచ్చు. మనకి రెండు కేస్ స్టడీస్ ఉన్నాయి, రెండు చూద్దాం ఇప్పుడు. రైట్, సారీ, యా. సో ఇప్పుడు చిలీ చూసుకుంటే ముందు యాజ్ ఆల్రెడీ టోల్డ్ యూ, చిలీ హ్యాస్ హైయెస్ట్ లిథియం రిజర్వ్ ఇన్ ద వరల్డ్, రైట్. సో చిలీ ఏం చేసిందంటే నేషనలైజ్ చేయకుండా లైసెన్స్ ప్రొవైడ్ చేసింది ప్రైవేట్ కంపెనీస్, రెండు ప్రైవేట్ కంపెనీస్ కి. లైక్ ఎస్క్యూమెన్ ఆల్బమ్, పేర్లు అక్కర్లేదు, ఎస్క్యూమెన్ ఆల్బమార్లే. సో ఈ రెండు కంట్రీస్ ఈ రెండు కంపెనీస్ కి చిలీ లైసెన్స్ ప్రొవైడ్ చేసింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిలీ ఉంది, చిలీ ఏం చేసిందంటే ఏకి బికి లైసెన్స్ ప్రొవైడ్ చేసింది సో దట్ వీళ్ళు మైనింగ్ చేస్తారు అక్కడ లిథియం రిజర్వ్స్ వీళ్ళు కంప్లీట్ మైనింగ్ చేస్తారు. అండ్ ఇది కంప్లీట్ ప్రైవేట్ కంపెనీ కాబట్టి ఎఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది, ఫండింగ్ బాగుంటుంది. లైక్ మధ్యలో ఎక్కువ రూల్స్ ఉండవు కాబట్టి వీళ్ళు త్వరగా రియాక్ట్ అవ్వడం కానీ త్వరగా డెవలప్మెంట్ కానీ చాలా బాగుంటుంది చిలీ. సో బేసిక్గా చిలీ చేసిన ప్రాసెస్ ఇది ఏంటి, నేషనల్ లిథియం స్ట్రాటజీ అని ఒకటి ఫామ్ చేసి అవేంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేసి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చిలీ లైసెన్స్ ఇచ్చి వీళ్ళకి మైనింగ్ పర్మిషన్స్ ఇచ్చేసి ఈ కంపెనీ అండ్ చిలీ ప్రాఫిట్ షేర్ చేయడం కానీ, చిలీ అండ్ ఇంకో కంపెనీ ప్రాఫిట్ షేర్ చేయడం కానీ, ఇలాగ పబ్లిక్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, రైట్. ఇలా పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల ఏంటంటే ప్రైవేట్లో ఉన్న అడ్వాంటేజెస్ పబ్లిక్ వాడచ్చు, పబ్లిక్లో ఉన్న అడ్వాంటేజెస్ పబ్లిక్ సెక్టర్లో ఉన్న అడ్వాంటేజెస్ ప్రైవేట్ సెక్టర్ వాడచ్చు. దీనివల్ల ఎఫిషియన్సీ పెరిగి ఫాస్ట్గా మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది చిలీ మోడల్, రైట్. అండ్ ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కాదు కానీ హైడ్రోజన్ పాలసీ మన ఇండియాకి హెల్ప్ అనే లైక్ హైడ్రోకార్బన్స్ ఎక్స్ట్రాక్షన్ లిమిటెడ్ ప్రాజెక్ట్ హెల్ప్ ఇనిషియేటివ్ అనేది ఉంది. ఇది కూడా పబ్లిక్ ప్రైవేట్ ఇనిషియేటివ్ పార్ట్నర్షిప్. ఏంటంటే ఈ హైడ్రోకార్బన్స్ ని ప్రైవేట్ కంపెనీస్ మైనింగ్ చేసి లైక్ వాటి వెలికి తీస్తే తగ్గుతాయి. అండ్ వాటి నుంచి వచ్చిన ఇన్కమ్, ప్రాఫిట్ కాదు, వాటి నుంచి వచ్చిన ఇన్కమ్ లో ఇండియాకి షేర్ వెళ్తుంటుంది, లైక్ గవర్నమెంట్ కి షేర్ వెళ్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ కి ఫస్ట్లీ బర్డెన్ అనేది తగ్గుద్ది, ఆల్సో పర్మిషన్స్ ఇవ్వడం వల్ల దానికి మంచి రెవెన్యూ కూడా వస్తుంది. సో దిస్ ఇస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. బట్ బొలీవియా ఏం చేసిందంటే కంప్లీట్ నేషనలైజ్ చేసేసింది, లైక్ కంప్లీట్ లిథియం అంతా బొలీవియా గవర్నమెంట్ కి సంబంధించింది, నథింగ్ ప్రైవేట్, నో ప్రైవేట్ ఇండస్ట్రీస్, ఓన్లీ మొత్తం ట్రాన్స్పోర్ట్, మైనింగ్, ఇండస్ట్రియలైజేషన్, ఎక్స్ప్లాయిటేషన్ కానీ లేకపోతే దాన్ని రిఫైన్ చేయడం కానీ ఎక్స్పోర్ట్ చేయడం కానీ మొత్తం అంతా బొలీవియా గవర్నమెంటే చేస్తుందని ఫిక్స్ అయింది. దానివల్ల ఏమైందంటే పెద్ద రిజల్ట్ రాలేదు, ఇంకా చాలా స్లో అయిపోయింది. లైక్ ఎలా అంటే కంప్లీట్ చిలీతో పోలిస్తే బొలీవియా లైక్ చాలా స్లో అయిపోవడం కానీ ఈ లిథియం పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అంత గ్రోత్ కూడా లేదు. బికాస్ అంత గవర్నమెంట్ అయ్యేసరికి ఏంటంటే రూల్స్ ఎక్కువ కదా. లైక్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా గుర్తుంచుకోవచ్చు కూడా, ఇది ప్రైవేట్ కి పబ్లిక్ కి మెయిన్ ప్రైవేట్ కి గవర్నమెంట్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే రూల్స్. గవర్నమెంట్ గో బై రూల్స్, భయంకరంగా ఉంటాయి, లైక్ లిటరలీ భయంకరంగా ఎలా పడితే అలా ఉంటాయి రూల్స్. మీరు అబ్జర్వ్ చేస్తే అందుకే ఈ మధ్య గవర్నమెంట్ కూడా లైక్ న్యూస్ లో మీరు చూస్తుంటే రూల్స్ అన్ని తగ్గిస్తా కార్పొరేట్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది, రైట్. సో ఎక్కడ పడితే అక్కడ అనవసరమైన రూల్స్ ఉండడం వల్ల ఏంటంటే ప్రాసెస్ చాలా డిలే ఉంది. కార్పొరేట్ ఫీల్డ్ లో లైక్ ప్రైవేట్ ఫీల్డ్ ఏంటంటే అంత దారుణంగా రూల్స్ ఉండవు, ఒక సిస్టమేటిక్ వెళ్ళేసరికి ఇక్కడ ఫాస్ట్ అవుద్ది, ఇక్కడ స్లో అవుద్ది. అండ్ ఇలాగా రూల్స్ వల్ల ప్రాసెస్ స్లో అయ్యి కంప్లీట్ గా ఎఫిషియన్సీ తగ్గిపోవడాన్ని రెడ్ టేపిజం అంటారు. ఈ వర్డ్స్ లైక్ రెడ్ టేపిజం కానీ లేకపోతే ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు నేను చెప్తుంటాను. అవి మనం ఎగ్జామ్స్ లో కనుక వాడుతుంటే ఏంటంటే మెయిన్స్ లో కనుక ఇలాంటి వర్డ్స్ వాడడం వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. లైక్ ఓకే మనకి కొంచెం నీట్ గా ఉండడం కానీ కొంచెం అఫీషియల్ గా ఉండడం వల్ల చాలా క్లాస్ గా ఉంటుంది ఆన్సర్ కూడా, రైట్. సో రూల్స్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాసెస్ స్లో అవుతుంది, సో దాన్ని రెడ్ టేపిజం అంటారు. సో బొలీవియాలో జరిగిన విషయం కూడా అదే. ఏమైందంటే బొలీవియాలో లైక్ మొత్తం నేషనలైజ్ అయ్యేసరికి అంత గవర్నమెంట్ చూసుకోవడం కొంచెం ఇబ్బంది అయ్యి లైక్ నియర్లీ చాలా వెనకబడిపోయారు, లైక్ ప్రొడక్షన్ లో కానీ కమర్షియలైజేషన్ లో చాలా వెనకబడ్డారు. అండ్ ఆల్సో మెక్సికో కూడా సేమ్, ఆయిల్ లిథియం అంతా ఓన్లీ మొత్తం గవర్నమెంట్ సంబంధించింది అన్నారు. అండ్ వీ కెన్ సీ క్లియర్లీ బొలీవియా కేసులో అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ అఫ్ కోర్స్ అందుకే ఇండియా కూడా ఎప్పుడు నేషనలైజేషన్ కింద రాదు. అండ్ ఇన్ఫాక్ట్ మీరు ఈ మధ్య కనుక చూసుకుంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రైవేటైజేషన్ ఆర్ మోర్ ఇన్ ఇండియా, బికాస్
ఇండియా బర్డెన్ తగ్గించి ఎఫిషియన్సీ పెంచుదామని చూస్తుంది, రైట్? అండ్ దెన్ మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద మినరల్ రిజర్వ్స్ లైక్ బీట్ కోల్ కానీ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిథియం తీసుకుంటే లడాక్, అటువైపు లడాక్ ఏరియాలో లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ ఏరియాలో ఉంది. అది ఎక్కువ పావర్టీ ఉన్న ఏరియా, ఎక్కువ ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సెన్సిటివ్ ఏరియా, చాలా లైక్ త్వరగా పొల్యూట్ అయ్యే ఏరియా, ఆల్సో ఎక్కువ పావర్టీ ఉండే ఏరియా. మనకి మోస్ట్లీ మినరల్స్ దొరికేది అక్కడే దొరుకుతున్నాయి అన్ఫార్చునేట్లీ. సో ఇది చాలా పెద్ద ఛాలెంజ్ మనకి ఫ్యూచర్లో. లైక్ ఎందుకంటే ఇప్పుడు ఒక మైనింగ్ చేయాలంటే అక్కడ ఉన్న జనాల్ని వేరే చోటుకి పంపాలి, అక్కడ ఎన్వైరన్మెంట్ని మళ్ళీ పాడు చేయకూడదు. సో అలా పాడు చేయకుండా ఉండాలంటే ఒక బ్యాలెన్స్డ్గా చేయాలి. ఇది చాలా పెద్ద టాస్క్ ఇండియాకి, ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఇది. సో దీన్ని పర్ఫెక్ట్గా ఓవర్కమ్ చేస్తే ఇండియా వుడ్ బి, ఇండియాకి చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ లిథియం. ఓకే, సో లైక్ లిథియం గురించి హోలిస్టిక్గా చాలానే కవర్ చేశాను. లైక్ ఐ థింక్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నాకు తెలిసినంత వరకు ఐ థింక్ దిస్ వుడ్ బి ఇనఫ్. అండ్ ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే ఐ యాడ్ ఇట్ ఇన్ దిస్ పేజ్ ఓన్లీ, ఎందుకంటే మినరల్స్ అనేది ఉంది కదా. ఇక ఈ లిథియం ఉంటే లిథియం కింద యాడ్ చేస్తాను, వేరే మినరల్ ఉన్నా కూడా లైక్ ఈ మినరల్స్ పేజ్లో యాడ్ చేస్తాను. సో లైక్ ఇలా కంపార్ట్మెంటలైజ్ చేయడం వల్ల ఏంటంటే తర్వాత మీకు రివిజన్కి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కనుక చూస్తే దిస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ అండ్ ద లాస్ట్ టాపిక్ ఫర్ దిస్ సెషన్. సో ముందు లైక్ ఇండియా యాజ్ ఐ టోల్డ్ యూ సర్వీస్ సెక్టార్లో చాలా ఎక్కువ, లైక్ సర్వీస్ సెక్టార్ మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం, తక్కువ ఇంపోర్ట్ చేస్తాం. సర్వీస్ సెక్టార్లో మనం పాజిటివ్ నెట్ గెయిన్లో ఉన్నాం. బట్ గూడ్స్లో, ట్రేడ్ ఇన్ గూడ్స్లో, మర్చెంటైజ్లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో నెగిటివ్. వి ఇంపోర్ట్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్. వి ఇంపోర్ట్ మోర్ సర్వీసెస్, వి ఎక్స్పోర్ట్ మోర్ సర్వీసెస్, వి ఇంపోర్ట్ మోర్ గూడ్స్. లైక్ ఇక్కడ రెండు రకాలు, ట్రేడ్ అనేది రెండు రకాలు. గూడ్స్లో లైక్ మనం ఆబ్జెక్ట్స్ లైక్ బీట్ కార్ కానీ లేకపోతే ఫోన్ కానీ ఏదైనా కూడా, అండ్ సర్వీసెస్ లైక్ ఐటీ సెక్టర్ కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ కానీ, ఇవన్నీ సర్వీసెస్ కదా. సర్వీస్ సెక్టర్లో మనం ఎప్పుడు పాజిటివ్ పొజిషన్లో ఉన్నాం, సర్ప్లస్ అంటారు దాన్ని. లైక్ ఎలా అంటే మనకి ఎక్కువ మనీ వస్తుంది అండ్ మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. బట్ గూడ్స్ వచ్చేసి నెగిటివ్ డెఫిసిట్లో ఉన్నాం. లైక్ మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాం, వేరే కంట్రీస్ నుంచి ఎక్కువ కొంటున్నాం. సో దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది కొంచెం ఇష్యూస్లో ఉంటుంది. ఇప్పుడు ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మనకి చాలా ఇంపార్టెంట్ అంటే, యాజ్ వి నో ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. లైక్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ నేషన్. లైక్ యావరేజ్ ఏజ్ వచ్చి 29 అండ్ ఫ్యూచర్లో ఇంకొంచెం తగ్గుద్ది కూడా యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇండియా. సో ఏంటంటే గ్రాడ్యుయేట్స్ ఎక్కువ అవుతున్నారు, బట్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరగట్లేదు. ఎందుకు? ఇండియా ఇస్ మూవింగ్ సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ కనుక లైక్ ఒక ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే, సర్వీస్ సెక్టర్లో మనకి మెయిన్ కాల్ సర్వీస్ సెంటర్ ఉంది అనుకుందాం. ఓకే, కాల్ సెంటర్ సర్వీస్, కాల్ సెంటర్ కనుక చూసుకుంటే అక్కడ ఏంటి, ఒక మనిషి ఫోన్ మాట్లాడుతూ అక్కడ వేరే కంట్రీస్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అండ్ హీ గెట్స్ మనీ. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఒకడే బెనిఫిట్ అవుతున్నాడు అంతే. లైక్ ఒక డైరెక్ట్గా కాల్ సెంటర్ కంపెనీ పెట్టుకుంటే ఒక్కడే బెనిఫిట్ అవుతున్నాడు. బట్ ఒక కార్ కంపెనీ పెట్టుకుంటే, ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టుకుంటే ఇంజిన్ తయారు చేయడానికి కొంతమంది కావాలి, కార్ బాడీ తయారు చేయడానికి కొంతమంది కావాలి, రైట్? టైర్స్కి కొంతమంది కావాలి. అల్టిమేట్గా కార్ ఒక ప్రోడక్టే, సింగిల్ ప్రోడక్టే. బట్ ఇందులో చాలా ప్రొడక్ట్స్కి ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది కదా, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ ఉంది. స్విగ్గీ మనకి వచ్చే సర్వీస్ సెక్టర్. లైక్ వాళ్ళు ఫుడ్ అది పంపిస్తుంటారు, లైక్ డెలివరీ బాయ్స్ పంపిస్తుంటారు, అది సర్వీస్ సెక్టర్, ఒక్కడికే డైరెక్ట్ బెనిఫిట్. బట్ అలా కాకుండా ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ సంథింగ్, ఫోన్ కానీ ఏదైనా చూసుకున్న, ఫోన్ తీసుకుంటే డిస్ప్లే ఒకళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఒకళ్ళు బ్యాటరీ ఒకళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయాలి, అవన్నీ అసెంబుల్ చేయడానికి ఒకళ్ళు కావాలి. సో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో. కాబట్టి ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ నుంచి తప్పించుకోవాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. సో ఇప్పుడు దాని గురించే ఎడిటోరియల్ కూడా, దాట్ అసలు మనకి ఎక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి, లైక్ మనం ఎక్కడ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోని. సో ఇది కనుక చూసుకుంటే 1991లో మనకి ఎల్పిజి రిఫార్మ్స్ జరిగాయి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సో దీనివల్ల ఏంటంటే చాలా ఫారిన్ కంపెనీస్ రావడం కానీ, మనం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల మనం మ్యానుఫ్యాక్చరింగ్ బాగా ఫోకస్ పెట్టాం. బట్ తర్వాత మెల్లగా ఏమైందంటే సర్వీస్ సెక్టర్ వైపు మళ్ళీ లైక్ ఎక్కువ సర్వీస్ అని చెప్పేసి లాస్ట్ 2014 వరకు, బిఫోర్ మేక్ ఇన్ ఇండియా, మనం అసలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఆఫ్టర్ 2014లో మేక్ ఇన్ ఇండియా అనే ఇనిషియేటివ్ వచ్చింది. సో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఏంటంటే ఎక్కువ లోకల్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి గ్లోబల్ గా మనం అందరికి పంపాలి. మేక్ ఇన్ ఇండియా మనం ఎక్కువ
మన ఇండియన్ ప్రొడక్ట్స్ వాడడం అండ్ ఆల్సో ఫారిన్ నుంచి చాలా ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం సో దట్ ఫారిన్ వాళ్ళు మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసి మన గూడ్స్ని వాడతారు అండ్ మన గూడ్స్ని కొనుక్కుంటారు. సో ఆ ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి మళ్ళీ మెల్లగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద కొంచెం ఫోకస్ పెరిగింది. అండ్ ఆల్సో దెర్ ఈస్ అదర్ థింగ్ కాల్డ్ ఎస్ ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్. దాని గురించి చెప్తాను. పిఎల్ఐ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కొన్ని ఇంపార్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మస్యూటికల్స్, టెలికమ్యూనికేషన్స్ కానీ ఇవన్నీ. సో ఇవేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఒకరు చేసినా కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళకి కొన్ని సబ్సిడీస్ ఇస్తారు, ఇన్సెంటివ్స్ ఇస్తారు, లైక్ లోన్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి ఇలాంటి కంపెనీస్కి సో దట్ వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కంటిన్యూ చేయడానికి. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ పిఎల్ఐ. ఓకే. అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల యాజ్ ఐ టోల్డ్ యూ సర్వీస్ కన్నా ఎక్కువ జాబ్స్ వస్తాయి. అండ్ నేను మీకు కార్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా, రైట్. సో ఇప్పుడు ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్లీ ఇండియన్స్ ఎక్కువ లైక్ ఐ మీన్ నార్మల్ యావరేజ్ హౌస్ హోల్డ్ అనే హౌస్ హోల్డ్ ఇండియన్ ఎక్కువ ఫుడ్ మీద ఖర్చు పెడతాడు. మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ కన్జంప్షన్లో ఫుడ్ మీద ఎక్కువ ఖర్చు పెడతాడు దాన్ ది అదర్ ప్రొడక్ట్స్ లైక్ బీయింగ్ లగ్జరీస్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే వేరే ఏమన్నా మ్యానుఫ్యాక్చర్ ఐటమ్స్ కన్నా ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు. దట్ ఈస్ కన్జంప్షన్ బేస్. సో దీనివల్ల ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ లైక్ టెలికమ్యూనికేషన్ కానీ లేకపోతే ఆటోమొబైల్స్ కానీ ఫుడ్ అంత డిమాండ్ రాదు. అఫ్ కోర్స్ ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బట్ స్టిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సినంత డిమాండ్ లేదు బికాస్ ఎక్కువ దాదాపు చాలా వరకు మనీ అంతా ఫుడ్ వైపు వెళ్ళిపోతే మిగిలింది పెద్ద బెటర్ కదా. ఆల్సో యాజ్ ఐ టోల్డ్ యూ ఇండియాకి జీడిపి వైజ్ ఇండియా ఇస్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. బట్ జీడిపి పర్ క్యాపిటా కనుక చూసుకుంటే జీడిపి పర్ క్యాపిటా అంటే పర్ ఇయర్ మనిషికి ఎంత వాల్యూ వస్తుంది పర్ ఇయర్ జీడిపి మనిషి పర్ హెడ్ ఎంత వస్తుంది అనుకుంటే చాలా తక్కువ. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన ఇండియన్స్కి చాలా తక్కువ కంపారిటివ్లీ టు మెనీ అదర్ కంట్రీస్ లైక్ సింగపూర్ కానీ ఏమన్నా జపాన్ ఇవన్నీ చూసుకుంటే. సో ఆ ఉద్దేశంతో చూసుకుంటే ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువ అవడం వల్ల ఎక్కువ శాతం ఫుడ్కి వెళ్ళేసరికి మిగిలిన ఖర్చు అసలు ఏమి ఉండదు, లైక్ వేరే వాటికి ఖర్చు పెట్టాలంటే ఉండదు. ఖర్చు సరిగ్గా ఉండకపోయేసరికి ఏంటంటే డిమాండ్ చాలా తక్కువ ఉంటుంది. డిమాండ్ చాలా తక్కువ ఉండేసరికి ఏంటి అక్కడ ప్రొడక్షన్ ఉండదు కదా. సో ఆ ఉద్దేశం వల్ల ఐ మీన్ ఆ విధంగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎప్పుడు కొంచెం ఇబ్బందుల్లో ఫేస్ అవుతుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే క్యాపిటలిస్ట్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ కానీ సింగపూర్ కానీ ఇలాంటివి చూసుకుంటే వాళ్ళు ఎక్కువ కార్స్ కొనడం కానీ మొబైల్ గ్యాడ్జెట్స్ ఇవి ఎక్కువ కొంటారు బికాస్ దే ఆర్ సెల్ఫ్ సఫిషియంట్ విత్ ద ఫుడ్. వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా బాగుండేసరికి ఫుడ్కి చాలా ఖర్చు వెళ్ళిపోయినా కూడా మిగిలిన ఖర్చు లైక్ మిగిలిన అమౌంట్ చాలా ఉంది కాబట్టి వాళ్ళు మిగిలిన వాటి మీద ఫోకస్ పెడతారు లైక్ బీట్ కార్స్ అంటే గ్యాడ్జెట్స్ కానీ లేకపోతే ఏమన్నా డెకోర్స్ కానీ లైక్ ఇంటీరియర్ ఐటమ్స్ కానీ ఇలాంటివి కొనడం. దానివల్ల మార్కెట్లో డిమాండ్ పెరుగుద్ది, డిమాండ్ పెరగడం వల్ల ప్రొడక్షన్ పెరుగుద్ది, ప్రొడక్షన్ పెరగడం వల్ల చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి, రైట్. సో ప్రైస్ ఆఫ్ ఫుడ్ అనేది లైక్ మనకి కొంచెం లైక్ మనకి ఇన్ఫాక్ట్ లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉంది ఇంకా మనకి సిపిఐ ఫుడ్ ఇన్ఫ్లేషన్. సో ఇలా ఫుడ్ ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల మిగిలిన మ్యానుఫ్యాక్చర్ ఐటమ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నాం, రైట్. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనం ఇండియా మ్యాప్ కనుక చూసుకుంటే లైక్ నేను ఒక బేసిక్గా గీస్తున్నాను అంతే. వెయిట్ మళ్ళీ కొంచెం నీట్గా గీస్తాను. ఎగ్జామ్స్లో కూడా లైక్ అంత యాక్యురేట్ గీయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇండియా మ్యాప్ అని అర్థమైతే సరిపోద్ది. కొంచెం లైక్ సారీ ఫర్ ద షేప్. సో బేసిక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా సీ కదా, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇది మొత్తం నార్త్ ఇండియా, రైట్. సో ఇప్పుడు నార్త్ ఇండియాలో మీరు ఎక్కడో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి మన బేసిక్గా ట్రేడ్ అంతా సముద్రాల ద్వారానే వెళ్తుంది, సీ ద్వారా వెళ్తాం. సో ఇక్కడెక్కడ నార్త్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసింది పోర్టుకు రావాలంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి, ఆల్సి గుజరాత్ పోర్ట్ కానీ లేకపోతే విశాఖపట్నం పోర్టు లైక్ చాలా దూరం ట్రావెల్ చేయాలి. దీనివల్ల మనకి చాలా టైం లాస్ అవుతుంది. లైక్ ఆల్సో మనకి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ టైం పట్టడం కానీ లాస్ రావడం కానీ జరుగుద్ది. అట్ ద సేమ్ టైం పోర్టుకు వచ్చాక పోర్ట్ నుంచి వెంటనే మనకి వేరే కంట్రీస్కి వెళ్ళదు, ఇక్కడ చాలా చెకింగ్స్ కానీ చాలా రూల్స్ కానీ జరగడం వల్ల ట్రాన్సిట్ టైం అంటే ఏంటంటే పార్కింగ్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో టైం లాస్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది మన వైపు లైక్ ఐ మీన్ ఎక్స్పోర్ట్స్ చేయడానికి కానీ లైక్ ఐ మీన్ ఇంట్రెస్ట్ చూపించారు, ఎందుకంటే చాలా ఎక్కువ టైం వెయిటింగ్ ఉంది, టైం లాస్ ఉంది. ఆల్సో నార్త్ ఇండియాలో ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ చేసింది రోడ్డు ద్వారా సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి సముద్రం నుంచి తీసుకెళ్లాలంటే ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. సో ఇది తగ్గించాలి డెఫినెట్గా, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుకే చాలా ఇంపార్టెంట్. అండ్ మీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టడం,
అందుకే లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ రీసెంట్గా లైక్ ఇన్ హైవేస్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడుతుంది. అండ్ ఆల్సో పోర్ట్ నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళాలంటే మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది, ట్రాన్సిట్ టైం అంటారు దాన్ని. లైక్ ట్రాన్సిట్ టైం ఎక్కువ ఉండడం వల్ల చాలా మందికి లైక్ అంత రెవెన్యూ రాలేకపోతుంది. లైక్ బయట కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ నియర్లీ 60% ఆఫ్ ట్రేడ్ ట్రాన్సిట్ అనేది సింగపూర్ నుంచి వెళ్తుంటుంది. ఎందుకంటే అక్కడ ట్రాన్సిట్ టైం చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ ఎఫిషియంట్. అలా కూడా ఇండియా ట్రాన్సిట్ టైం తగ్గించుకొని రూల్స్ తగ్గించే రెడ్ టేపిజం, ఇక్కడ కూడా రెడ్ టేపిజం తీసుకొని రావచ్చు, ఐ మీన్ తగ్గించవచ్చు. బికాస్ రెడ్ టేపిజం తగ్గిస్తే అనవసరమైన రూల్స్ అని కట్ అయిపోతాయి. సో ఇలా రెడ్ టేపిజం లేకుండా కరెక్ట్గా చూస్తే ఇండియా కూడా చాలా మంచి పొటెన్షియల్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో, రైట్. అండ్ ఫైనల్లీ ఎడ్యుకేషన్. మనకి రెండు రకాల ఎడ్యుకేషన్, అకాడమిక్ ఎడ్యుకేషన్ పక్కన పెడితే వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ. లైక్ ఎలా అంటే ఇప్పుడు రీసెంట్ సర్వే ప్లానింగ్ కమిషన్ ప్రకారం స్కిల్డ్ పీపుల్ లైక్ ఇండియన్ యూత్ స్కిల్ ఓన్లీ 5% మాత్రమే ఉంటే సౌత్ కొరియా 85% ఆఫ్ యూత్ ఆర్ స్కిల్డ్. లైక్ ఏదో ఒక దాంట్లో వొకేషనల్ స్కిల్, వాళ్ళకి ప్రొఫెషనల్ స్కిల్ కానీ ఏదో ఉంది. సో ఇప్పుడు ఇండియన్ యూత్ 5% మాత్రమే స్కిల్, మిగిలిన 95% ఆర్ నాట్ స్కిల్డ్. బట్ ఇక్కడ సౌత్ కొరియా లాంటి కంట్రీస్ కానీ చూస్తే లైక్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ మోస్ట్లీ సౌత్ కొరియా కానీ జపాన్ కానీ వాళ్ళు చాలా స్కిల్ అవ్వడం వల్ల ఏంటంటే అన్ని సెక్టర్స్ నాట్ ఓన్లీ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియన్ యూత్ అయినా కూడా కొన్ని జాబ్స్కి కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. లైక్ ఐటీ, ఓన్లీ ఐటీ, మెడిసిన్, లైక్ కొన్ని గవర్నమెంట్ సర్వీస్ సెక్టర్ జాబ్స్లో ఎక్కువ కాన్సన్ట్రేట్, ఎక్కువ అందరు అక్కడ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల చాలా జాబ్స్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో దానివల్ల స్కిల్ లెవెల్ అనేది తగ్గిపోవడం కానీ లైక్ హై స్కిల్డ్ యూత్ తగ్గిపోవడం వల్ల మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నాం. సో అందుకు ఫస్ట్లీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, లైక్ స్కిల్స్ అనేది పెరగాలి. అందుకు మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వొకేషనల్ స్కిల్స్ మీద ఫోకస్ పెరిగింది, రైట్. సో అలా కూడా మీరు లింక్ చేసుకోవచ్చు, ఫైన్. అండ్ దెన్ అసలు మన ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పరిస్థితి కనుక చూసుకుంటే ఫస్ట్లీ యాజ్ ఎ టోల్డ్ యూ స్కిల్డ్ లేబర్ అనేది చాలా తక్కువ. లైక్ 2020 రిపోర్ట్ ప్రకారం 162 కంట్రీస్లో స్కిల్డ్ లేబర్ ఫోర్స్ ఉన్నది లైక్ 129th ర్యాంక్ మనకి. లైక్ మనకి పాపులేషన్ అంత ఉన్నా కూడా స్కిల్డ్ పీపుల్ చాలా తక్కువ ఉండడం వల్ల లైక్ వీఆర్ హ్యావింగ్ 129th ర్యాంక్. సో ఇది మారాలి మనకి. ఆల్సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లైక్ లిటరలీ వరల్డ్ ఎక్స్పోర్ట్స్లో మనం లెస్ దాన్ 2% ఎక్స్పోర్ట్స్ ఇండియావి, 2% కన్నా తక్కువ. మిగతాదంతా లైక్ చైనా కనుక చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా బాగుంది కాబట్టి చైనా అంత బాగా డెవలప్ అయింది, రైట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏ కంట్రీలో బాగుంటుందో ఆ కంట్రీలో ఉద్యోగాలు బాగుండేసరికి మొత్తం డెవలప్మెంట్ బాగుంటుంది. బట్ ఇక్కడ ఇండియాకి ఏంటంటే ఎక్కువ సర్వీస్ సెక్టర్ మీద ఫోకస్, ఎక్కువ సర్వీస్ సెక్టర్ నుంచి జీడిపి ఉంటుంది. అండ్ పుట్టింగ్ దట్ ఎసైడ్ లైక్ మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. లైక్ వీఆర్ మోస్ట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ లైక్ ప్లాస్టిక్ మెటీరియల్స్ కానీ ఫర్టిలైజర్స్ ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్స్ తీసుకుంటే చాలా వరకు ఇంపోర్టెడే కదా. సో ఎక్కువ మనం ఇంపోర్ట్ మీద డిపెండ్ అయ్యేసరికి ఏంటంటే మనకంత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరగట్లేదు, అందుకు ఉద్యోగులు కూడా అంత రావట్లేదు. అండ్ ఆల్సో ఎంఎస్ఎంఈస్, మీడియం స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ లైక్ చిన్న కంపెనీస్, వీళ్ళకి లోన్స్ దొరకడం చాలా కష్టమైపోయింది పెద్ద పెద్ద కంపెనీస్తో పోలిస్తే. ఈ ఎంఎస్ఎంఈస్ అనేవి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ మీదే ఉంటాయి. ఎంఎస్ఎంఈస్ కనుక మంచి లోన్స్ దొరికితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా బాగా డెవలప్ అవుతుంది. సో ఎంఎస్ఎంఈ సెక్టర్స్కి లోన్స్ అనేది చాలా ఈజీగా దొరకాలి. సో ఇలాంటివి ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటంటే పిఎల్ఐ స్కీమ్. ఫస్ట్లీ పిఎల్ఐ స్కీమ్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయో దానికి సంబంధించిన కంపెనీస్కి లోన్స్ ఈజీగా ఇస్తాయి, ఇన్సెంటివ్స్ అంటే మనీ ఈజీగా ఇస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 14 సెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఇండియా. ఏమిటంటే ఆటోమొబైల్ ఒకటి, ఆటో కాంపోనెంట్స్ ఒకటి. ఆటోమొబైల్ అంటే కంప్లీట్ వెహికల్ అయితే ఆటో కాంపోనెంట్స్ అంటే లోపల ఇండివిజువల్ పార్ట్స్, ఎలక్ట్రానిక్స్ కానీ ఐటీ హార్డ్వేర్, నాట్ సర్వీస్ హార్డ్వేర్ లైక్ మైక్రో చిప్స్ కానీ లేకపోతే సిపియూస్, ఇంటెల్ ఐ మీన్ సెమీ కండక్టర్ సంబంధించింది కానీ లైక్ ఇవన్నీ. ఆల్సో టెలికామ్ లైక్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మస్యూటికల్స్, అండ్ దీనికి చాలా పొటెన్షియల్ ఉంది బికాజ్ ఇండియా ఇస్ కాల్డ్ ఎస్ ఫార్మస్యూటికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అండ్ సోలార్ మాడ్యూల్స్, బేసిక్గా మనం ఎక్కువ సోలార్ ఫోటోవోల్టైక్ సెల్స్ కావాలి, అది ఎక్కువ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఈ మధ్య మనం వీఆర్ ట్రైంగ్ టు మ్యానుఫ్యాక్చర్ దెమ్. కాబట్టి సోలార్ మాడ్యూల్స్ కూడా మనకి పిఎల్ఐ స్కీమ్ ఉంది. సో దట్ ఎవరైతే సోలార్ మాడ్యూల్స్ తయారు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈజీ లోన్స్ వస్తుంటాయి. అండ్ సమ్ అదర్ మెటల్స్ కానీ టెక్స్టైల్స్ కానీ అండ్ ఎపారల్ అంటే లైక్ బేసిక్గా ప్రొఫెషనల్ క్లోత్స్ ఉంటాయి కదా, లైక్ కొన్ని టెక్నికల్ టెక్స్టైల్స్ ఉంటాయి కదా,
లైక్ బీట్ డాక్టర్ క్లాత్స్ కానీ, లైక్ డాక్టర్ సపరేట్ వాడే టెక్స్టైల్స్ కానీ, లేకపోతే కొన్ని ఆర్మీ రిలేటెడ్ టెక్స్టైల్స్ కానీ, ఇవన్నీ అపారల్స్ అంటారు, లైక్ టెక్నికల్ టెక్స్టైల్స్. సో వాటికి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేకపోతే అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీస్. యాజ్ ఆల్రెడీ టోల్డ్, ఇండియాకి లిథియం మీద మనం చాలా ఫోకస్ పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే మనం బ్యాటరీస్ తయారు చేయాలి కదా. సో అవి దీని ద్వారా, లైక్ అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీస్, ఈ ఇండస్ట్రీసే బ్యాటరీస్ని తయారు చేసింది. సో ఈ 14 సెక్టార్స్ మీద పిఎల్ఐ స్కీమ్ అప్లై అవుతుంది, అండ్ ఇండియా చాలా ఫోకస్ పెడుతుంది 14 సెక్టార్స్ మీద. మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ హోలిస్టికల్ ఇన్ నేచర్. ఎక్కడ పొల్యూషన్ అనేది ఉండదు, ఎక్కువ మనకి రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించింది, లైక్ సోలార్ కానీ, లేకపోతే టెక్స్టైల్స్ కి, లైక్ ఇట్ డజంట్ పొల్యూట్ మచ్, అండ్ ఆల్సో లైక్ అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్స్ కానీ ఎక్కువ రెన్యూబుల్ ఎనర్జీ మీద బేస్ అయి ఉంది, రైట్. అండ్ దెన్ మనకి 2014లో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ యాజ్ ఆల్రెడీ టోల్డ్. అండ్ నెక్స్ట్ మనకి ఈ లాక్డౌన్ టైంలో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ ఆత్మనిర్భర్ భారత్, వేర్ ఇండియా విల్ బి సెల్ఫ్ రిలయంట్, వేరే చోట్ల ఇంపోర్ట్ చేసుకోదు. అట్ ద సేమ్ టైం మనం ఎక్కువ మన ఓన్ లోకల్ గూడ్స్ ని వాడుతుంటాం, రైట్. ఆల్సో జిఐ ట్యాగ్ అనేది ఈ మధ్య చాలా ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలో గుంటూరు మిర్చికి జిఐ ట్యాగ్ ఉంది. సో దాట్ ఇప్పుడు ఆ మిర్చిని ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ చేయడం కానీ, లేకపోతే ఆ విధంగా మనకి ఎక్స్పోర్ట్స్ అనేది పెరుగుద్ది. లైక్ ఆ గుంటూరు మిర్చిని మనం వేరే విధంగా మ్యానుఫ్యాక్చర్ చేసి ఒక ప్రాసెసింగ్ చేసి కారం కింద పంపడం కానీ, ఏదో విధంగా జిఐ ట్యాగ్ వల్ల ఏంటంటే ఒక గుర్తింపు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇటాలియన్ చీజ్ చాలా ఫేమస్. అంటే ఇప్పుడు చీజ్ అంటే ఇటాలియన్, లైక్ ఇంపోర్టెడ్ గూడ్స్ లో ఇంపోర్టెడ్ ఫుడ్ తినే వాళ్ళు ఇటాలియన్ చీజ్ కానీ, మెక్సికన్ పిజ్జా కానీ అలా అంటారు. లైక్ ఏంటంటే ఆ ఫుడ్ కి ఆ కంట్రీ నేమ్ యాడ్ అయి ఉంటుంది. సో దట్ ఆ కంట్రీకి రెవెన్యూ చాలా పెరుగుద్ది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్స్పోర్ట్ బాగా చేయగలరు కంట్రీ నుంచి. ఇన్ ద సేమ్ వే జిఐ ట్యాగ్ ఉన్నది ఏదైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్లో కుంకుమ పువ్వు, సాఫ్రాన్, కాశ్మీర్కి మాత్రమే అది చాలా లిమిటెడ్గా ఉంటుంది, లైక్ సాఫ్రాన్ అనేది. సో ఇప్పుడు కాశ్మీర్ సాఫ్రాన్ అంటే ఎక్కడైనా దానికి ఎక్కువ క్వాలిటీ ఉంటుందని అర్థం. సో అందరు దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అలా జిఐ ట్యాగ్ ఉండడం వల్ల, రైట్. అలాగే మన గుంటూరు మిర్చి కానీ ఇంకా చాలా అలా ఆ జిఐ ట్యాగ్ ఉండడం వల్ల ఏంటంటే దానికి డిమాండ్ పెరుగుద్ది, సో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పిఎం గతి శక్తి ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, లైక్ మనకి చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి కదా, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ కానీ, వీళ్ళంతా కలిసి అన్ని అన్ని మినిస్ట్రీస్ కలిసి సింగిల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అల్టిమేట్గా ఫోకస్ పెట్టడం వల్ల ఏముందంటే, అందరు కలిసికట్టుగా పనిచేయడం వల్ల చాలా రూల్స్ తగ్గుతాయి, రెట్టిపిజం తగ్గుద్ది. అట్ ద సేమ్ టైం రెవెన్యూ, లైక్ ఇన్వెస్ట్మెంట్ అనేది లైక్ మరీ ఎక్కువ చేయక్కర్లేదు, లైక్ తక్కువ కాస్ట్లో అయిపోద్ది. అండ్ కోఆర్డినేషన్ చాలా ఉండడం వల్ల ఏంటంటే మనకి రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో పిఎం గతి శక్తి ఏంటంటే కుదిరినన్ని మినిస్ట్రీస్ అన్నింటినీ కలిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం బేసిక్గా. అండ్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఎన్ఐపి, ఇది బేసిక్గా ఏంటంటే మనకి ఫ్యూచర్లో రాబోయే కాలంలో దాదాపు 100 lakh crores రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేద్దాం అనుకుంటుంది ఇండియా, బికాస్ టు ఇంక్రీజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి ఏంటి, యాజ్ పర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మెన్షన్ 2025 కల్లా $5 trillion లైక్ $5 trillion ఎకానమీ అవ్వాలనేది ఇండియా ఎయిమ్, రైట్. సో టిల్ 2030 మనకి ఇంకా లైక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా పెంచుతూ, లైక్ ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెడితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్ చేస్తే అల్టిమేట్గా మనం రీచ్ అవ్వగలం, లైక్ మన గోల్ని రీచ్ అవ్వగలం. కాబట్టి ఆ ఉద్దేశంతో 2030 వరకు దాదాపు ఒక 100 lakh crore మనీ అనేది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం. దట్ ఈస్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్. అండ్ అఫ్ కోర్స్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. సో బేసిక్గా ఇవి కంక్లూజన్కి చాలా బాగా ఉపయోగపడతాయి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనేవి. లైక్ ఇలా వాడొచ్చు, లైక్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, అండ్ ఇవన్నీ మనకు ఉన్న ఇష్యూస్, ఛాలెంజెస్. సో ఇవి మనం కరెక్ట్గా వాడుకుంటే ఏంటంటే, లైక్ ఎప్పుడైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గురించి మెయిన్స్లో ఏమైనా ఎగ్జామ్ ఉంటే, క్వశ్చన్ ఉంటే, ఈ పాయింట్స్ అన్ని కవర్ చేసుకుంటే చాలా బాగా రాయొచ్చు. అండ్ అందుకే లైక్ ఈ పాయింట్స్ని హైలైట్ చేసా, ఎవరైనా మళ్ళీ చదవాలనుకుంటే యూ కెన్ రీడ్ దెమ్ అండ్ ఇట్ మేక్ సెన్స్ టు. సో లైక్ హోలిస్టికల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గురించి మనకు అల్టిమేట్గా ఒక మంచి ఆన్సర్ అయితే ఉంది ఇప్పుడు, లైక్ ఎందుకంటే ఈ అన్ని పాయింట్స్ వాడి మనం బాగా రాయొచ్చు ఆన్సర్ని. సో I think we have covered all the topics for today at least. Yeah, that's all for today. And as I told you, నేను కంప్లీట్గా స్క్రబుల్ చేసి లైక్ పిచ్చి గీతలు గీసాను, లైక్ మీ నోట్స్ అలా ఉంటుంది అనుకోకండి, బికాస్ ఇది నేను జస్ట్ కాపీ చేసి సపరేట్ ప్లేస్లో మొత్తం స్క్రిబుల్ చేస్తున్నాను. మీ నోట్స్ నీట్గానే ఉంటుంది, లైక్ యూ కెన్ సీ దిస్ విల్ బీ యువర్ నోట్స్. నీట్గా ఉంటుంది అండ్ మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా చూడొచ్చు, రైట్. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఈ వీడియో
అప్లోడ్ చేసిన కింద కామెంట్స్లో యూ కెన్ ఆస్క్ ద డౌట్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, రష్యా ఉక్రెయిన్ ఇష్యూ, మణిపూర్ ఇష్యూ, ఇవి కొన్ని రోజుల్లో కొంచెం ఆ ఇష్యూస్ కొంచెం డెవలప్ అయ్యి ఇంకొంచెం న్యూస్ కలెక్ట్ అయ్యాక హోలిస్టికల్గా కొంచెం కంప్లీట్గా కవర్ చేస్తాను. మెయిన్లీ రష్యా ఉక్రెయిన్ ఇష్యూ. మణిపూర్ అంత మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ అంత అంత ఎక్కువ కవర్ చేయకపోవచ్చు, ఎందుకంటే అది బేసిక్గా వేరే పొలిటికల్ ఇష్యూస్ వచ్చాయి కాబట్టి. బట్ మోస్ట్లీ మనం వీలైనంత వరకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మణిపూర్ ఇష్యూ కవర్ చేద్దాం. బట్ రష్యా ఉక్రెయిన్ ఇష్యూ చాలా హోలిస్టికల్గా అన్ని డైమెన్షన్లో, ఎకనామికల్లీ, జాగ్రఫికల్లీ, డిప్లొమాటికల్లీ, అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్లో కవర్ చేద్దాం. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.